నమస్తే అండ్ వెల్కమ్ టు ద సీజన్ 2 ఆఫ్ పర్మిట్ రూమ్. ఇవాళ మేము మీకు ఒక ఊత్ఫుల్ పాడ్కాస్ట్ ఇద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయాం. ఎందుకంటే ఇద్దరం ఊత్ కూర్చున్నాం ఇక్కడ. డలింగ్, హాయ్, హౌ ఆర్ యూ? Very good, Delling. So happy to be here. Yeah, I've been watching you guys do great stuff, so I'm just really happy to be here. Yeah. థ్యాంక్ యూ సో మచ్. ముందర కలిసాం మనం. ఇప్పుడు ఎన్నిసార్లు గుర్తు చేస్తాడు Delling? అదే యాక్చువల్లీ కలిసాం ఒకప్పుడు, బట్ వెరీ హ్యాపీ టు సీ యూ అగైన్. అండ్ ఫుల్ ఎనర్జీ, ద వే యూ కేమ్ ఇన్, మస్త్ మజా వచ్చింది నాకంటే. చెడిపోతుంది. అప్పుడు వచ్చిందా? ఇప్పుడు బెటర్ గా ఉందా? ఇప్పుడే ఇదే బెటర్ గా ఉంది. డెఫినెట్లీ ఇదే బెటర్గా ఉంది. అండ్ మాకు కూడా ఒకసారి రాగానే మా హాయిగా ఉంటుంది. ఇట్లా నైట్ వచ్చి మాట్లాడే వాళ్ళు కూడా ఫుల్ ఎనర్జీలో ఉన్నారు, ఇంకా ఎక్కువ ఎఫర్ట్ పెట్టక్కర్లేదు అని చెప్పి. సో వాట్స్ అప్ డార్లింగ్, వాట్స్ హ్యాపెనింగ్? వాట్స్ హ్యాపెనింగ్? కపుల్ ఫ్రెండ్లీ 14th Feb. సూపర్ Delling. ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్, వెరీ వెరీ హ్యాపీ. మంచి సినిమా Delling. కష్టపడి చేసాం అంటే అందరూ చెప్పేవైనా సరే, బట్ అదే నిజం. ఐ థింక్ నిజంగా చాలా కష్టపడి చేసిన సినిమా, ప్రేమించి చేసిన సినిమా. It's a young love drama, and I think it's outrageously honest in its making. So I'm just really excited, and yeah, I'm waiting for Feb 14th. నాకు ట్రైలర్ చూసిన తర్వాత అదే అనిపి, అందుకే ఊత్ అనేది అలా సడన్గా ఇంటిగ్రేట్ చేయాల్సి వచ్చింది. సో ఓవరాల్గా మనం వద్దాం, సినిమా గురించి వద్దాం. కానీ నాకు హాయిగా నీతో కూర్చొని ముచ్చట్లు పెట్టాలనిపిస్తుంది. కాబట్టి మనకు ఆన్ కెమెరా పెడితే మనం మాట్లాడుకునేది కెమెరాలు రికార్డ్ అయిపోతే ఇంకా మంచిది అన్నట్టు నేను వేస్తాను ప్లగిన్ ఎలాగన్నా 14th Feb. నేను కూడా ట్రై చేస్తుంటాను మధ్యలో, ఎక్కడ 14, 10, 11 దగ్గరలో ఉన్న నా 14 దాకా లాగేద్దాం. సో ఏంటి అంటే ఈ సినిమా ప్రమోషన్లు వీటన్నిటికన్నా ముందర ఇప్పుడు షూటింగ్ అయిపోయింది, డబ్బింగ్ అంతా అయిపోయింది, అంతా ఆల్ గుడ్ సినిమా? ఆల్ గుడ్ Delling, ఆల్ సెట్. అంటే డబ్బింగ్ అంతా కూడా అయిపోయింది. సో హౌస్ యువర్ మెంటల్ స్పేస్ అని వేరే సినిమాలు ఏమైనా చూసావు గ్యాప్లో? ఏంటి గ్యాప్లో వేరే సినిమాలు ఏం చూసాను అంటే నచ్చినవి, ఎంజాయ్ చేసినవి రీసెంట్ టైమ్స్లో? ఏం చూసాను Delling? నాకు థియేటర్కి వెళ్ళిన ఇష్టం Delling. నేను అన్ని సినిమాలు చూస్తాను. లాస్ట్ నాకు బాగా నచ్చిన సినిమా మన తెలుగులో ప్రీ వెడ్డింగ్ షో ఒక సినిమా వచ్చింది. బ్యూటిఫుల్, భలే ఉంది సినిమా. మస్త్ మస్త్ ఎంత బాగా చేశారు. నాకు బాగా నచ్చింది ఆ సినిమా. ఏంటి సంక్రాంతివి కొంచెం సర్వమ్మాయి అని ఒక సినిమా వచ్చింది మలయాళంలో. చూడాలి. బిగ్ నెవిన్ ఫ్యాన్, సో వెరీ వెరీ హ్యాపీ when that film worked, and సూపర్ సినిమా అది కూడా. Delling, సంక్రాంతి సినిమాలో అంటే అందిస్తున్నాయి ఏదైనా సంక్రాంతి సినిమాలో చూసావా? బాస్ చిత్త కొట్టేసాడుగా. ఐ థింక్ ఇట్ వాస్, అంటే అసలు నాకు ఎంత భలే అనిపి, ఎంత ముచ్చటేసింది, ఎంత హాయిగా అనిపించింది. ఆయన అలా ఆయన హాయిగా అనిపించింది. ఆయన జోన్ లో ఆయన ఉంటే అసలు ఐ ఫెల్ట్ లైక్ ఇట్స్ ఇంక్రెడిబుల్ మ్యాన్. ఐ మీన్ లైక్ వాచింగ్ దట్ మ్యాన్, ద మెగాస్టార్ పర్ఫార్మ్. అంటే అసలు ఏం ఆర్టిస్ట్ లైక్. ఐ థింక్ అంటే ఆయన చూసే కదా కాపీ కొట్టి నేర్చుకునేది. అది ఒకళ్ళు కాదు Delling. ఐ ఫీల్ ఒక జనరేషన్ ఆర్టిస్టులు అందరం ఆయన టైమింగ్లు ఇవన్నీ కాపీ కొట్టి ఏదో యాక్టింగ్ నేర్చుకున్న వాళ్ళమే. ఐ థింక్ దేర్ ఇస్ నో యాక్టర్ ఫ్రమ్ దిస్ జనరేషన్ హూ ఈజ్ నాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై హిమ్ టు అ సర్టన్ ఎక్స్టెంట్ అట్లీస్ట్. జనరేషన్స్ ఒకటి అసలు మా డాడీ వాళ్ళు ఇప్పుడు కూడా. నేను ర్యాండమ్గా శంకర్దాద ఇందాక మాట్లాడుకున్నాను ఆఫ్ కెమెరా, శంకర్దాద MBBS పాటలు పాడుతున్నాను నేను. సో ఆ శంకర్దాద MBBS సీన్లు పెట్టుకోవడాలు ఇప్పటికి కూడా ఏదో ఒకటి ఒక చిన్న న్యూయాన్స్ దొరుకుతుంది. పర్మిట్ రూమ్ కదా, నాకు పర్మిట్ రూమ్ అంటే గుర్తొస్తుంది. బాస్ చేసినట్టు మందు కొట్టిన తర్వాత యాక్టింగ్ దరిదాపుల్లో కూడా ఎవరు రాలేరు. నో వన్. అసలు ఐ థింక్ ఇట్స్ ఇంక్రెడిబుల్. ఈజ్ ఇంక్రెడిబుల్. జై చిరంజీవి ఆ సీన్ అయ్యో అసలు ఎప్పటికీ ఎవరన్నా ఫ్రెండ్స్ అందరూ కూర్చున్నారంటే రాంతపోలంటే Delling, ఐ థింక్ అది చాలా కష్టం. యూనో ఐ మీన్ అది ఏంటి రియలిస్టిక్గా చేయడం, బట్ మరీ రియలిస్టిక్ అయిపోతే ఫన్ మిస్ అవుతుంది. ఆ ఫన్ కూడా మిస్ అవును ఎవరైనా. అసలు నాకు ఆ సీన్ ఎన్నిసార్లు చూసుంటానో. దాంతోపాటు ఆయన పెయిరింగ్ వేణుమాధవ్ గారు కూర్చుని అసలు చైర్ మీద కూర్చోరా అంటే ఏంటి అనగానే కింద కూర్చుంటారు, చైర్ మీద కూర్చోద్దు కింద కూర్చోండి అని చెప్పి. దాని తర్వాత నేను మందు తాగినప్పుడు ఇంట్లో ఎవరు కనిపెట్టలేరు తెలుసా. ఒక 2 పెగ్గులు తాగేసి 4 ముద్దలు తినేస్తే అసలు. అండ్ మ్యాన్ అయినలాగా అసలు నాకు ఎంత హాయిగా అనిపించిందో. నాకు దాంట్లో వింటే అంటే సినిమా అంతా ఓకే, డెఫినెట్లీ బాగుంది స్టోరీ లైన్ అంతా, కానీ నాకు ఆ సింగిల్ లైన్ డైలాగ్ చదివితే నాకు ఇంకా చిరంజీవి గారు హిందీ మాట్లాడితే చాలా ఇష్టం. స్టైలు నాకు హిందీ కూడా వచ్చు అసలు.
అసలు ఓ మ్యాన్. ఇందులో కూడా వెంకటేష్ గారు వచ్చి ఫుల్ కన్నడలో "ఏ కొట్టి పెడుతున్నాయి" అని చెప్పి ఫుల్ కన్నడలో డైలాగ్ చెప్తారు. దాని తర్వాత క్యాబ్లో చిరంజీవి గారిని పెట్టంగానే ఏ క్యాబ్ బోల్తరే వావ్, నో వన్ లైక్ హిమ్ ఇన్ హిందీ. ఆ హిందీ త్రూ కామెడీ తీసుకురావడం కానీ అసలు ఐ థింక్ as far as comic timing is concerned, is one of those superstars that he has impeccable comic timing. Yeah. దరిదాపుల్లో కూడా వచ్చేది ముందర కూడా మాట్లాడేది ద మోస్ట్ కంప్లీట్ యాక్టర్ వి ఎవర్ సీన్ అని చెప్పేసి. నాకు నిజంగా మొన్న సినిమా చూసిన నాకు నిజంగా అన్నయ్య వైబ్, ఆ ఎనర్జీ అనిపించింది. నాకు భలే ఎంజాయ్ చేసాను. గుడ్ అన్నయ్య కామెడీ టైమింగ్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్. సో యా అన్ని ఈస్ లుకింగ్ వెరీ గుడ్. దాంతో పాటు ఆ టైమింగ్ వచ్చేసిందంటే తస్సది ఇది కదరా వింటేజ్ అంటే అని అనిపించింది. రియలీ హ్యాడ్ అ గ్రేట్ టైం వాచింగ్ ద ఫిల్మ్. సో ఈ థియేటర్కి వెళ్ళడం ఇష్టం అనేది మనం చిన్నప్పటి నుంచి థియేటర్కి వెళ్ళి సినిమా చూడడం అంత ఇష్టం అనేదా, లేకపోతే ఎప్పుడు స్టార్ట్ అయింది ఈ థియేటర్ అబ్సెషన్ అనేది? థియేటర్కి వెళ్ళడం అనేది ఫస్ట్ నుంచి టెలింగ్ అంటే అందరికీ తెలిసిందే. డాడీ ఉన్నప్పుడు ఆయన ఒక డైరెక్టర్. సో ఆబ్వియస్లీ నేను సినిమా వాతావరణంలో, నేను సంగీత్ సినిమా వాతావరణంలోనే పెరిగాం. బట్ మేము పుట్టింది కృష్ణనగర్. పుట్టడే కృష్ణనగర్ అయితే ఏదో ఒకటి. సో శ్రీనగర్ కాలనీలో ఉండేవాళ్ళం, కృష్ణనగర్లో ఉండేవాళ్ళం. సో మాకు కన్వీనియంట్ సత్యం థియేటర్. సో సత్యం థియేటర్ ఐ థింక్ ఈజ్ లైక్ అ బిగ్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్స్. నాకు కానీ సంగీత్ కానీ గోకుల్ అయినా సరే ఐ థింక్ థియేటర్కి వెళ్ళి సినిమా చూడడం అనేది ఇట్స్ పార్ట్ ఆఫ్ అవర్ కల్చర్ అనొచ్చు. ఇంకా అది ఇట్స్ పార్ట్ ఆఫ్ మై లైఫ్. ఐ థింక్ ఇట్స్ ఎవ్రీథింగ్. ఎలా స్టార్ట్ అయిందో కూడా తెలియదు, అంటే అంత జెనసిస్ కూడా తెలియదు యాక్చువల్గా. ఇట్స్ ఆల్వేస్ బిన్ దేర్. నేను ఉన్నంతసేపు నా లైఫ్లో సినిమా ఇప్పటివరకు ఉంది. సో ఐ థింక్ నేను దీనివల్ల సినిమా చూడడం మొదలెట్టాం అని కాదు కానీ, బట్ ఐ థింక్ ఇట్స్ ఆల్వేస్ బిన్ దేర్. అండ్ ఐ థింక్ ఆబ్వియస్లీ ఈ సత్యం థియేటర్ ఇప్పుడు మళ్ళీ మల్టీప్లెక్స్ చేసినప్పుడు కొంచెం అనిపించింది లోపల ఏంటి ఇప్పుడు మల్టీప్లెక్స్ చేస్తారు దీన్ని అని? Actually, every time a single theater turns into a multiplex, emotionally it feels bad because of మన nostalgia, మన మెమరీలు కాబట్టి. బట్ ఐ థింక్ you can't resist change, you know. It's gonna happen. బట్ మన మెమరీస్ అబ్బాయి కొంచెం ఫీల్ అవుతాం కదా. ఏది ఓడియన్ లేదనుకుంటా కదా ఇప్పుడు. ఓడియన్ తీస్తారు. ఓడియన్ కూడా మారిస్తే అయిపోతుంది అనుకున్నా, బట్ ఓడియన్ తీస్తారు. ఇప్పుడు సంధ్య ఉంది, సంధ్య దేవి, సంధ్య 35-70, దేవి ఉంది, సుదర్శన్ ఉంది. సుదర్శన్ కూడా 70 లేదనుకుంటా, 35 ఉంది. ఇంకా సప్తగిరి అంతే ఆర్టీసీ సైడ్. శాంతి లేదా? శాంతి నారాయణ కూడా శాంతి అంటే నేను ఆర్టీసీ అక్కడ ఇది చెప్పా, ఇటు లెఫ్ట్ వెళ్తే సంధ్య, రైట్ కొడితే సుదర్శన్ అన్నట్టు. శాంతి ఉంది. వర్షం మెయిన్ థియేటర్ అది. నాకు అప్పటి నుంచి గుర్తు, నాకు చాలా ఇష్టం. సో ఇప్పుడు మాకంటే ఇప్పుడు నా ఫాదర్ డైరెక్టర్ అవడం వల్ల ఉంది సినిమాలు థియేటర్ వాచింగ్ ఎక్స్పీరియన్స్ అంతా అన్నావు. కానీ హౌ వాజ్ ఇట్ అంటే మాకిప్పుడు సినిమా అంటే మేము ఒక జెనసిస్ చెప్తాం యాజ్ సచ్, ఇలా స్టార్ట్ అయింది ఏంటి అని చెప్పి. బట్ బీయింగ్ ఇన్ ద ఫిల్మ్ సెట్స్, నాన్నగారు డైరెక్టర్ అవడం అదంతా. సో హౌ డిడ్ యూ సీ ద మూవీ ఇండస్ట్రీ లైక్ ఊహ తెలిసినప్పుడు? అంటే జస్ట్ ఇది మా నాన్న పని చేస్తారు ఇక్కడ, ఇది జస్ట్ లైక్ అని ఎనీ అదర్ థింగ్ అనుకున్నా, లేకపోతే డిడ్ యూ గెట్ మెస్పరైజ్డ్ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు సెట్కి కానీ ఎప్పుడన్నా? డాడీ ఫస్ట్ సినిమా బాబీ అని ఒక సినిమా చేసి, మహేష్ బాబు. ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్ as well. కానీ ఆ సినిమా చేసేటప్పటికి నాకు సినిమా అనేది ఇంకా అర్థం కాలే. ఐ థాట్ నాకు కానీ సంగీత్ కానీ ఫాదర్ ఫిల్మ్ డైరెక్టర్ అని తెలుసు, బట్ సినిమా అంటే ఏంటి, అసలు ఏం జరుగుతుంది ఏం తెలియదు. అప్పుడు ఫస్ట్ టైం ఐ థింక్ పద్మాలయ స్టూడియోస్లో 360 degrees సెట్ వేశారు ఆ సినిమాకి. అబ్బో, నీకు సినిమా గుర్తుంటే హీరో హీరోయిన్ కలుస్తారు అక్కడే. అది పబ్బా బారా హ్యాంగ్ అవుట్ ప్లేస్ ఒకటి ఉంటుంది, దాంట్లో సగం టైటానిక్ ఉంటుంది, 360 degrees సెట్ ఉంటుంది. ఫస్ట్ టైం హీరో హీరోయిన్ చూసినప్పుడు ఒక దాన్ని ఏమంటారు, దాన్ని ఫిష్ ట్యాంక్ ఉంటుంది, సారీ ఫిష్ ట్యాంక్ ఉంటుంది, ఫిష్ ట్యాంక్ దగ్గర నుంచే చూస్తారు కదా. ఐ థింక్ ఆ సెట్కి వెళ్ళడం అండ్ ఐ థింక్ దాట్ వాజ్ రియలీ మెస్మరైజింగ్. అది ఇంకా నాకు అప్పటికే అది ఏం జరుగుతుందని మాకు పూర్తిగా వర్షం వచ్చే టైంకి సినిమా, ఓహో సినిమా అంటే ఇది, ఇది, దెన్ ఐ అండర్స్టూడ్ దట్. అండ్ ఆబ్వియస్లీ ప్రభాస్ అన్న ఇవన్నీ అప్పుడు తెలిసాయి. బట్ ఐ థింక్ ద ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఆన్ అ ఫిల్మ్ సెట్ మస్ట్ బి బాబీ. బట్ అంతే, నాకు యాక్చువల్గా గుర్తులేదు కానీ ఐ వాజ్ a 9-month-old baby in a TVC. Yeah, I keep joking about that with Suma garu because she played my mother in that. And I think, now, oh damn. Yeah, I think
dude, cinema has always been there. So while I speak to you, I realize, damn, it's always been there. Big part of my life. అండ్ మీ నాన్నగారిది నేను చూస్తుండే ద ఫిల్మోగ్రఫీ అండ్ ఆల్ క్షణక్షణంలో హిడిడ్ చిన్న ఒక రోల్ లాంటిది చేశారు అని అన్నారు, అన్క్రెడిటెడ్ రోల్ అని చెప్పి. క్షణక్షణంలోనా? ఆ, క్షణక్షణంలో కాదు, నాకు తెలిసి ఒక రాజు ఒక రాణి, ఆ, సుందరాకాండ అని ఒక సినిమా ఉంది అనుకో. సుందరాకాండ పాత సుందర కిష్కిందకాండ, ఓకే ఒక రాజు ఒక రాణి. ఓకే యాక్చువల్లీ ఇట్స్ వెరీ ఫేమస్ యాక్చువల్లీ. ఒక రాజు ఒక రాణి, రవితేజ్ గారి సినిమా. తెలుసు తెలుసు. Yeah, yeah. లేదా క్షణక్షణంలో నాకు ఏమో మరి గుర్తులేదు. మార్చండి వికీపీడియా. ప్రేమ కథలో స్టార్టింగ్ లో ఉంటారు డార్లింగ్, బికాస్ హీ వాజ్ అసోసియేటెడ్ విత్ రాము సార్ ఫర్ అ లాంగ్ టైమ్ నో ఇన్ ది స్టార్టింగ్ స్టేజెస్. అనగనగా ఒక రోజు దగ్గర నుంచి అనుకుంటా. సో హీ వాజ్ వర్కింగ్ విత్ రాము సార్. ఇది కూడా నాకు తెలియదు యాక్చువల్గా. సో హవెవర్ I didn't get to spend a lot of time with him. So I don't know a lot about his career from him. డాడీ తన కెరియర్ గురించి షేర్ చేసుకునేంత టైం మాకు దొరకలేదు. ఆ టైంలో అర్థమయ్యేంత ఏజ్ కూడా మాది కాదు. I was 10 years old or 11 years old, barely. So these are all things my mom told me, that dad worked with them and he was there. Yeah, I think he worked with Ramu sir up until Satya, I think. Or Daud, గుర్తులేదు. అచ్చా. మరి దాని తర్వాత ఇప్పుడు ఇటు పక్క సినిమా సెట్లు, మరి స్టడీస్ వైజ్ అంతా ఎట్లా నడిచేది కాలేజ్ అదే స్కూల్లో? యాక్చువల్గా సినిమా సెట్లకు చాలా దూరం. బాబీ వర్షన్ సెట్కి ఎప్పుడు వెళ్ళలేదు. మళ్ళీ ఆయన తర్వాత చేసిన సినిమా సెట్కి కానీ ఎప్పుడు వెళ్ళలేదు. బాబీ అనే సినిమా సెట్కి మాత్రమే వెళ్ళాం. సో సినిమా సెట్లకి దూరమే. బట్ ఐ థింక్ ఎంత కాదన్నా ఐ థింక్ బికాజ్ ఈజ్ మై ఫాదర్, అదే వాతావరణంలో పెరుగుతాంగా, అదే జరుగుతూ ఉంటుంది. సో బిఫోర్ ఆర్ నెట్ఫ్లిక్సెస్ అండ్ బిఫోర్ ఆర్ యూటారెంట్స్, బిఫోర్ దాట్ ఐ గ్రూ అప్ విత్ I think thousands of VCDs and DVDs of films from all over the world that my father also was a very avid cinema fan. So I think ఆయన సినిమాలు చూడడం, అది మాకు భాష అర్థం కాకపోయినా, అదేదో జర్మన్ సినిమా పెడితే దాని మీనింగ్ కూడా మాకు తెలియకపోయినా పక్కన గురించి చూడడం. ఐ థింక్ నేను కానీ సంగీత్ కానీ అక్కడే పెరిగాం. ఐ థింక్ ఆ సినిమా వాతావరణంలోనే సినిమా చూడడం, సినిమా సో ఆటోమేటిక్గా సినిమాలు చేయాలన్న ఆశ అక్కడి నుంచే కలిగి ఉంటుంది. కూల్ మ్యాన్. యూటారెంట్స్ అనగా నేను కొంచెం నాస్టాల్జియా ఫీల్ అయ్యా ఒకప్పుడు అంటే మొన్నటి వరకు. ఇప్పుడు ఎవరు చేయట్లేదు, మనం చేస్తాం. అది అంటే మా ఇంటర్నెట్ స్పీడు 100 MB 700 MB అయితే డౌన్లోడ్ చేసేవాడిని నేను. మళ్ళీ 2 GB బ్లూ రేల్ 4 GB అంటే లైట్. ఇంత మాకు ఇంటర్నెట్ లేదు ఇప్పుడు. మన కాలేజ్ అయిపోయిన వరకు ఉన్నట్టుండే ఉంది. అంటే ఇప్పటికి కూడా ఏదో ఒకటి చేసి ఆ బిట్టారెంట్ అది ఇదని వాడుతున్నారు ఇప్పుడు. బట్ స్ట్రిక్ట్లీ అగైన్స్ట్ ఇప్పుడు. మనకు ఓటీటీ లేవు కదా మాక్సిమం. అప్పటికి స్టార్ట్ అవ్వలేదు అనుకుంటా కదా మన కాలేజ్ టైం. 2015-16 వరకు ఏం స్టార్ట్ అవ్వలేదు. ఐ వాస్ ఇన్ కాలేజ్ 2016. సో యా. సో ఇటు పక్క అదే స్టడీస్లో హౌ ఆర్ యూ? ఇదంతా నడుస్తుంది, సినిమాలు మన లైఫ్లో ఉంది. బట్ స్టడీస్లో బాగా చదువుదామా? బ్యాక్ బెంచరా, ఫ్రంట్ బెంచరా, మిడిలా? వాట్ ఈస్ ఇట్? మిడ్లే అనుకుంటా. బికాస్ థింగ్ ఇస్, నాకు చదువులో యావరేజ్, స్పోర్ట్స్ యావరేజ్ డెలింగ్. యాక్చువల్గా నాకు తెలిసి ఐ థింక్ నాకు చాలా ఇష్టమైన డేస్కు ఇయర్ మొత్తంలో యాన్యువల్ డే. ఎందుకు యాన్యువల్ డే? అది నా రోజు. ఆ రోజు ఐ నో దట్ ఐ బిలాంగ్డ్. దట్ వాజ్ ద ఫస్ట్ టైం వేర్ ఐ బిలాంగ్డ్ వాజ్ మై యాన్యువల్ డే ఆన్ దట్ స్టేజ్. ఆ స్టేజ్ మీద నాకు ఒక ప్లేస్ ఉంది. ఎందుకంటే మనం స్పోర్ట్స్లో యావరేజే, చదువుల్లో యావరేజే. అలా అంటే మరీ గుడ్ కాదు, మరీ బ్యాడ్ కాదు. అదే స్పోర్ట్స్ నువ్వు బాగా నోటీస్ చేసే, మన స్కూల్లో పెరిగేటప్పుడు స్పోర్ట్స్లో బాగా ఆడకపోతే ఏడిపిస్తారు, చదువుల్లో బాగా పెద్దగా ఏమి చేయకపోయినా ఏడిపిస్తారు. కానీ స్పోర్ట్స్ పర్టికులర్గా అప్పుడే ఆ తోపు కల్చర్ స్టార్ట్ అవుతుంది. అరే వీడు తోపు, వీడు కాదు అని స్పోర్ట్స్ కల్చర్లో స్టార్ట్ అవుద్ది. మనం బాగా యావరేజ్. సో ఐ ఫెల్ట్ లైక్ ఐ కుంట్. నేను చదువుకునే టైంలో మా వాళ్ళు అట్లీస్ట్ ఏదో ఆ ఫుట్బాల్ చూసేవాళ్ళు. ఆ ఫుట్బాల్ కూడా మనకు తెలియదు. ఏదో చెల్సీ అంటారు, ఆర్సెనల్ అంటారు, మనకు ఐడియా లేదు. అప్పుడు నేర్చుకున్నా ఇది ఫిట్ ఇన్ అవ్వడానికి, వాళ్ళతో మాట్లాడడానికి. ఇప్పుడు రఫ్గా డెఫినెట్గా ఐడియా ఉంది నాకు. అంటే ఉంది, బట్ పెద్ద ఇంట్రెస్ట్గా నేను ఏమి చూడను. నాకు క్రికెట్ ఒకటే తెలుసు, క్రికెట్ గట్టిగా చూస్తాను, క్రికెట్ చాలా ప్రేమిస్తాను. సో బట్ అగైన్ ఆఫ్ కోర్స్ గోల్కొండ హై స్కూల్ కాబట్టి క్రికెట్ ఎక్కడో అది కూడా ఎప్పుడు ఉండేది. బట్ ఐ థింక్ నాకంటూ చోటు ఉంది. ఐ మ్యాటర్ అన్న ఫీలింగ్ నాకు యాన్యువల్ డే రోజు కలిగింది. ఎందుకంటే దట్ డే ఐ గాట్ టు పర్ఫార్మ్ ఫర్ ద ఫస్ట్ టైం ఆన్ స్టేజ్. ఫోర్త్ క్లాస్లో ఏంటి, ఏం పర్ఫార్మ్ చేసావు? ఏదో నార్స్ మైథాలజీ నుంచి ఏదో ఇప్పుడు ఏదో చిన్న ప్లే చేసి ఉండాలి. సో అంటే బ్యాక్ స్టేజ్ అంతా కూడా ఆ మజా అంతా యూ లైక్ ఇట్ అప్పట్లో? నేను చదువుకుంది కూడా, ఫర్ ఎగ్జాంపుల్ నేను BA చేశాను. BA కూడా థియేటర్ స్టడీస్ నాది.
యా యా సో థియేటర్ హెస్ బీన్ అ మేజర్ పార్ట్ ఆఫ్ మై లైఫ్. థియేటర్ అగైన్ అదే మాది నాటకాల బ్యాచ్ బేసికలీ. సో అక్కడి నుంచి వచ్చాను. సో ఐ థింక్ దట్స్ ఆల్వేస్ బిన్ ఆ బ్యాక్ స్టేజ్, ఆ స్టేజ్ చుట్టూ నా జీవితం గడిచింది. యా చాలా కాలం. అండ్ ఈ స్పోర్ట్స్లో యావరేజ్ అనగానే స్పోర్ట్స్ ఎస్ స్టడీస్ ఐ ఆల్సో రిలేట్ విత్ యూ. కానీ నాకు వన్ ఆఫ్ ద మ్యాథ్స్ ఒకటి బాగా చేసేవాడిని నేను ఇక్కడ వచ్చేటప్పటికి. అది కొంచెం మా తెలిసిన ఒక అమ్మాయి బాగా ట్యూషన్కి వెళ్తుందని చెప్పి అలా అందుకని చెప్పి ట్యూషన్లో జాయిన్ అవ్వాల్సి వచ్చింది. దాని తర్వాత ఐ లైక్డ్, ఎందుకంటే మా క్లాస్లో అమ్మాయిలకు అందరికి కూడా మ్యాథ్స్ వచ్చేది కాదు. మా దగ్గరికి రండి నేర్పిస్తాము అన్నట్టు అలా అన్న మాటలు వచ్చాను, మ్యాథ్స్ నేర్చుకున్నా. బట్ ఈ స్పోర్ట్స్ విషయానికి వస్తే మా దాంట్లో కూడా టోటల్ యావరేజ్. నేను ఏది పెద్ద పీక్ ఆడేది చేసేది ఏం లేకుండే. మా దగ్గర ఏవి ఉండే హ్యాండ్బాల్, వాలీబాల్, ఫుట్బాల్, ఇవే మ్యాథ్స్ ఉండే మా దగ్గర. బాస్కెట్బాల్ అనగానే నేను ఇంత ఉండేవాడిని, నేను 5'2" స్కూల్లో అంతా. ఇప్పుడు కొంచెం పెరిగాం కాబట్టి పర్లేదు, మ్యారేజ్. సో అప్పుడంతా మేనేజ్ చేసేవాడిని. నాకు ఐ రిలేట్ టు యూ వెన్ యూ సే స్పోర్ట్స్లో ఎవరంటే ఏమేమి ఆడేవాళ్ళు అంటే ఒకవేళ ఏది స్కూల్లో అందరూ అన్ని ఆడేవాళ్ళు, మనం కూడా అన్ని ఆడడానికి ట్రై చేసేవాళ్ళం. క్రికెట్ ఒకటి కొంచెం కాలక్రమేణా కొంచెం బెటర్ అవుతూ వచ్చి గోల్కొండ హై స్కూల్ చేయడం వల్ల ఏదో పిచ్చి పట్టుకుని ఏదో కొంచెం ఆడతాం, కానీ మనం పెద్ద ప్లేయర్లు ఏమి కాదు. ఓకే. సో ఈ స్కూల్ యాన్యువల్ డే అంతా కూడా ఆఫ్టర్ దట్ 4th క్లాస్ యూ యూస్ టు పర్ఫార్మ్ ఎవ్రీ ఇయర్ టిల్ 12th. పైగా మనం డిగ్రీ కూడా థియేటరే. సో ఎంత కాదన్నా సంవత్సరానికి అప్పుడు ఒక మెయిన్ ప్లే కూడా చేసేవాళ్ళం కాలేజ్లో ఇయర్ ఎండ్కి. దాని మీదే మాకు మార్కులు కూడా పడేవి, ఆ పర్ఫార్మెన్స్ మీద పడేది. ఓ 20 మార్క్స్కి ఏదో కొంచెం రాస్తాం, కానీ మిగతా 80 మార్క్స్ పర్ఫార్మెన్స్ మీదే ఇచ్చేవాళ్ళు. సో అదే ఆ స్టేజ్ అనేది నాకు చాలా ఇష్టం. అక్కడే ఐ ఫెల్ట్ లైక్ ఐ బిలాంగ్. సో అక్కడి నుంచి వచ్చిన కాన్ఫిడెన్స్, మనకు ఉంది ఫ్యూచర్ అని అక్కడే మొదలైంది. అంటే 4th క్లాస్ నుంచే ఆ కాన్ఫిడెన్స్ ఉండడం అనేది గ్రేట్. ఎందుకంటే నాకు ఈ స్టేజ్ మీదకి తీసుకెళ్ళి నువ్వు ప్లెడ్జ్ చెప్పు, థాట్ ఆఫ్ ద డే చెప్పా అంటేనే ప్యాక్ అయిపోయేది నాకు. నేను ఎక్సైట్ అయ్యాను తెలుసా. నాకు సో ఐ థింక్ ఐ యూస్ టు రియల్లీ ఎంజాయ్ దట్. నేను ఒకసారి కల్దిరి పడిపోయా స్టేజ్ ఎక్కి. ఎందుకు నన్ను ఏదో పోయం చెప్పమన్నారు ఎక్కి. నేను అప్పటిదాకే అదరగొడతా ఏమనుకుంటున్నారు మీరు అని చెప్పి వెళ్ళి, నాకు తెలియదు ఇది కళ్ళు తిరిగి పడ్డం అంటే ఇలా ఉంటుందని కూడా తెలియదు మనకి బాగా చిన్నప్పుడు. నేను దాని తర్వాత స్టేజ్ ఫియర్ పట్టుకుంది. ఆ స్కూల్లో ఈడేదో కొంచెం క్యూట్గా ఉన్నాడు, డ్యాన్స్లో ఎక్కడ నిరికిచ్చేయండి అంటే కూడా ఏబ్బే మనతో అయ్యేది కదా. దాని తర్వాత 12th క్లాస్లో లేదురా ఇరగొట్టాలి ఏదో ఒకటి చేసి అని చెప్పి వెళ్ళిపోయేటప్పుడు యాన్యువల్ డే భాంగడా డాన్స్ చేసాం. వీటన్నిటి మధ్యలో భలే యాడ్ చేసేవాడు, క్యూట్ గా ఉన్నాడు నువ్వే. వెరీ నైస్. అంటే ఎవరు పొగడట్లేదు కాన్ఫిడెన్స్ నచ్చింది. చిన్నప్పటి నుంచి ఉన్నది ఏదో ఒకటి అదే కాబట్టి నైస్ గుర్తుపట్టరు అనుకున్నానే. బట్ ఆ చిన్నప్పటి నుంచి ఉండడం అనేది నిజంగా. సో దీని తర్వాత యూ 10th తర్వాత ఇప్పుడు 12th అంటే యూ +1 +2 స్కూల్లో. ఏ స్కూల్ యాక్చువల్ స్కూల్ అడగడం మర్చిపోయా. ఫస్ట్ శ్లోక అని ఒక స్కూల్లో చదువుకున్నాను, తర్వాత శ్రీనిధి అని స్కూల్లో చదువుకున్నాను. ఓకే. సో 10th తర్వాత ఇప్పుడు ఏంటి యువర్ క్లియరా? నేను ఎంపీసీలు బైపీసీలు మన వాళ్ళని అన్ని చదవటాలు పాస్ అవటాలు అన్నట్టు అసలు ఆ కల్చరే లేదు డీలింగ్. అంటే మాకు తెలియదు. అంటే ఫర్ ద లాంగెస్ట్ టైమ్ ఆబ్వియస్లీ ఇట్ వాజ్ ఓన్లీ మామ్. మమ్మీ ఎప్పుడు పెద్ద చదువుల మీద అంటే ఇన్ని మార్కులు రావాలి, గట్టిగా చదువుకోవాలి, ఈ జోన్లో పెరగలేదు ఎప్పుడు. ఫస్ట్ నుంచి మాస్ కామ్ చదువుకోవాలని ఇద్దరికి క్లారిటీ ఉంది, నాకు కానీ సంగీత్కి కానీ. సో ఎప్పుడు ఆ ఇంజనీరింగ్ కానీ ఆ చదువులు కానీ ఇన్ని మార్కులు కానీ ఆ జోన్లోకి వెళ్ళలేదు. బట్ ఐ థింక్ సంగీత్ ఈస్ డామ్ గుడ్ అట్ అకాడమిక్స్. ఐ థింక్ ఈజ్ డామ్ గుడ్. ఐ వాజ్ యావరేజ్, బట్ ఆ జోన్లోనే లేవు. సో వీ వర్ క్లియర్ దట్ ఎలాగైనా సరే ఇద్దరం సినిమాల్లోకి వస్తామని తెలుసు, సినిమాలో రావాలని కోరుకుండేది. సో ఎప్పుడు ఇదో క్లారిటీ ఉంది. అది ముందు ఉంటావా, కెమెరా ముందు ఉంటావా, కెమెరా వెనకాల ఉంటావా, చుట్టుపక్కల ఎక్కడైనా తిరుగుతావా, అది ఐడియా లేదు కానీ బట్ ఎప్పుడు సినిమాల్లోకి రావాలన్నది ప్లాన్. సో సో ఇప్పుడు యావరేజ్ అంటే ఇప్పుడు 10th మార్క్స్ నేను గెస్ చేస్తే ఏ ఏ ఏ బ్రాకెట్లో ఉండొచ్చు? ఒక 70 10th యావరేజ్. 10th యావరేజ్ అదే మన పర్సంటేజ్ 70-75. ఆ బూత్లో కనిపించిన 69 వచ్చింది యాక్చువల్గా. నాకు చెప్పాలంటే అదే చిరాకుగా ఉంది కానీ బట్ అనేది అదే 68 అని చెప్పాల్సింది. క్లాస్గా ఉండేదేమో. సారీ పర్లేదు, మనకు తెలియదుగా. బాగుంది 69 కూడా. నైస్, పర్లేదు. ఇప్పుడు వచ్చినట్టు ఏం చేస్తాం భయ్, వచ్చినాయి. సో ఇప్పుడు దాని తర్వాత 12th తర్వాత క్రైస్టా బెంగళూరు గూగుల్ మీరు గుర్తించాలి. అదే ఇప్పుడు క్యూట్ గీట్ అంటున్నాం అని గుర్తించింది, ఇది కూడా గుర్తించాలి అన్నట్టు. లేదు అవును, బెంగళూరు చదువుకున్నాను, కాలేజ్ బెంగళూరు. నాకు చాలా తెలుసుకోవాలని ఉంది బెంగళూరు గురించి. నేను చాలా విన్నాను.
ఐ వాంట్ యూ టు స్పీక్. ఇప్పుడు క్రైస్ట్ అంటే ఇప్పుడు బెంగళూరు అంటే ఇప్పుడు నువ్వు చెప్పు. 2016 బెంగళూరుకి 2026 బెంగళూరుకి చాలా తేడా ఉంది. నాకు 2016 బెంగళూరు వరకు తెలుసు. డిస్క్లైమర్ ఇది, ఏది డిస్క్లైమర్. ఇప్పుడు ఎలా ఉందో నాకు ఐడియా లేదంటున్నా. ఇప్పుడు ఏం మాట్లాడినా ఇప్పుడు బెంగళూరు గురించి కాదు అని డిస్క్లైమర్ ఇది. ఓకే, సో నిజంగానే తెలీదు. ఓకే, అంటే ఈ ట్రాఫిక్ నేను మిల్లది ఏంటంటే బెంగళూరు ట్రాఫిక్ ఇది 2000 ఇప్పటికి కూడా అప్లికబుల్ అవుతుంది. ఇది 2016 కూడా కాదు. అదే అసలు అది నైట్ మేర్. అంటే అప్పుడు ఉన్నప్పుడు అలవాటు అయిపోయింది. బెంగళూరు అనే సిటీ ఇంకా 3 ఏళ్ళు ఉండడం అది మన లైఫ్లో పార్ట్ అయిపోయింది కాబట్టి అది కూడా అలవాటు అయిపోయింది. కానీ హైదరాబాద్కి వచ్చి మళ్ళీ ఈ రోజు బెంగళూరు తిరిగి వెళ్తే ఆ ట్రాఫిక్ అంటే ఖచ్చితంగా భయం వేస్తుంది. ఇప్పుడు హైదరాబాద్ ట్రాఫిక్ నేను కాలేజ్ కోరమంగళ అని హోసూర్ రోడ్ మీద ఉండేది. కోరమంగళ ఇక్కడ పాష్ ఏరియానా కాదా నాకు తెలియదు అంటూ అడుగుతున్నా. కోరమంగళ పాషే 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 ఓకే, ఒక రకంగా పాషే. బట్ దాని పక్కనే మా కాలేజ్ పక్కన ఎస్జీ పాళి అని తావర్కరి అని ఉంటాయి. ఓకే, నేను అక్కడ అంటే మా పీజీలు అక్కడ ఉండేవి. కోరమంగళ పీజీస్ ఆర్ నువ్వు అంటున్న పాష్ కిడ్స్ అటువైపు. జూబ్లీస్ వెనకాలది అన్నట్టు అంతేనా? బెంగళూరు అన్నావు, బెంగళూరు నుంచి మాట్లాడు. సో యా, అంటే అటువైపు అది ఉంటున్నాం. కానీ అక్కడి నుంచి ఫోరం మాల్ ఉండేది. సినిమాలు చూడడానికి వెళ్ళినప్పుడు ఎవ్రీ వెన్స్డే 100 రూపాయలు టికెట్, ఏ సినిమా అయినా సరే. ఎవ్రీ వెన్స్డే ఏంటి మనకి ఇప్పుడు మనకి ఆ టైంలో మనకి ఎప్పుడు ఒకటే ప్రైస్ కదా. ఏ సినిమా అయినా 120, 150 అంతే. ఏది నువ్వు ఇంకా మనం సింగిల్ స్క్రీన్ వెళ్తే డ్రెస్ సర్కిల్ ఒకటి, బాల్కనీ ఒకటి, అంతే. అది ఒకటి ఉండేది. మిగతామంతా తక్కువనే ఉండేది. మనకి బాల్కనీ ఎక్కువ ఉండేది, డ్రెస్ సర్కిల్ తక్కువే. డ్రెస్ సర్కిల్ తక్కువే, అదే. సో అది ఉండేది. కానీ బట్ మోర్ ఆర్ లెస్ ఒక క్యాప్ ఉండేది మనకి. అక్కడికి వెళ్తే షోకి ఒకటి, రోజుకి ఒకటి ఉంటుంది రేటు. అప్పుడు నాకు అది ఒక, ఇప్పుడు ఎలా ఉందో ఐ డోంట్ నో బెంగళూరు టికెట్ రేట్ సార్. బట్ సో సడన్ గా ఇదేదో పర్టికులర్గా ఏదో అదే సినిమా చూడడానికి వెళ్ళాం అప్పుడు ఫస్ట్ ఇయర్లో. ఏదో సినిమా చూడడానికి పీవీఆర్ ఉన్నట్టుంది అనుకుంటా. అక్కడికి వెళ్తే 700 అన్నారు టికెట్. ఈ టికెట్ ఏదో వద్దులేండి 700 నేను అంటుంది 2014లో 700 రూపాయలు ఏదో సినిమా, ఇంగ్లీష్ సినిమా టికెట్ అంటే అది ఫస్ట్ డే అంట. ఇంగ్లీషో హిందీయో గుర్తురాట్లేదు నాకు షాక్ అయిపోయాను. యా, సో ఐ థింక్ దాట్ వాజ్ అ కల్చరల్ షాక్ అగైన్. సో వెనస్డే ఒక్కరోజు 100 రూపాయల టికెట్. సో ఎవ్రీ వెన్స్డే ఎలాగన్నా సినిమాకి వెళ్ళేవాళ్ళం ఖచ్చితంగా, గ్యారంటీగా. లేకపోతే ఎస్జీ పాళియాలో ఉంటుంది శ్రీనివాస థియేటర్ అని, అత్తారింటి దారి చూసాను. అక్కడ కొట్టారంటే అంటే కొట్టారు, లాఠీ చార్జ్ జరిగింది ఆ రోజు. ఇంకా నాకు బాగా గుర్తుంది. అది ఒక్కసారి నా మీద లాఠీ చార్జ్ జరిగింది. నేనేమీ చేయలేదు, నేను నా పనిలో ఉన్నాను. ఎవరో ఏదో అద్దం పగలగొడితే అందరినీ కొట్టే ప్రక్రియలో మనకు కూడా తగిలింది. కానీ ఐ స్టిల్ రిమెంబర్ అత్తారింటి దారి ఫస్ట్ శ్రీనివాస థియేటర్ ఎస్జీ పాళి అని అక్కడ చూసాను. అసలు రక్తాలు చిందించేస్తాం మన సినిమాలు అంటే. అసలు పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. సో ఈ నెక్స్ట్ కమింగ్ టు దిస్ గోల్కొండ హై స్కూల్, ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? అంటే దీని షూటింగ్, ఆ క్రికెట్ ప్రిపరేషన్ అంతా ఎప్పుడు? గోల్కొండ హై స్కూల్లో 9th క్లాస్లో ఎప్పుడో ఉన్నప్పుడు ఇక్కడ ఆడిషన్లు జరుగుతుంది. అంటే నేను సంగీత్ వెళ్ళాం. ఆడిషన్లో ఇద్దరం సెలెక్ట్ అయ్యాం. అలాగే జరిగింది, సింపుల్గా అలాగే జరిగింది. ఓకే, అంటే ఎలా తెలిసింది ఏంటి ఆడిషన్లు పడుతున్నాయని చెప్పి? అప్పట్లో ఆడిషన్లు పడుతున్నాయని ఎలా తెలిసేవి? యాక్చువల్గా ఐ ఫీల్ లైక్ ఇప్పటికీ మన ఆడిషన్ కల్చర్ తక్కువే తెలుగులో. ఐ థింక్ ఇట్ షుడ్ బికమ్ మోర్ అండ్ మోర్. యాక్చువల్గా డెఫినెట్లీ, బికాజ్ ఐ ఫీల్ లైక్ ఎక్కడో ముంబైలో ఉన్నంత ఆడిషన్ కల్చర్ మనకి ఇంకా లేదు. సౌత్ ఇండియాలో ఇన్ జనరల్ ఆడిషన్ కల్చర్ తక్కువ. బట్ అప్పట్లో చైల్డ్ ఆర్టిస్ట్లకి ప్రతి ఆర్టిస్ట్ కోఆర్డినేటర్లు ఉండేవాళ్ళు, చైల్డ్ ఆర్టిస్ట్ కోఆర్డినేటర్లు ఉండేవాళ్ళు. చాలా ఒక పర్టికులర్గా ఐ థింక్ ఎవరో ఈ చైల్డ్ ఆర్టిస్ట్ కోఆర్డినేటర్ ఎవరో ఇలా జరుగుతున్నాయని తెలియడం, మమ్మీకి ఎవరో చెప్పడం. అలాగే సంగీత్ నేను ఇక్కడ ఇది బంజారాహిల్స్లో ఏదో ఆఫీస్ ఉంది, ఆ పర్టికులర్ ఆఫీస్కి ఆర్ట్ బీట్ క్యాపిటల్ యాక్చువల్లీ ఇట్స్ గోల్కొండ హై స్కూల్ ప్రొడ్యూసర్స్, వాళ్ళు అష్టాచమ్మాని కూడా చేశారు, లవ్లీ ఫిల్మ్. అక్కడికి వెళ్ళినప్పుడు ఐ థింక్ వీ బోత్ ఆడిషన్ అండ్ బోత్ గాట్ సెలెక్టెడ్. క్రేజీ అసలు. ఇద్దరు సెలెక్టర్, ఒకవేళ ఒకళ్ళు సెలెక్ట్ ఇంకొకరు సెలెక్ట్ అయిపోయింటే ఏంటి పరిస్థితి అప్పట్లో? ఇట్ షుడ్ బి ఫైన్. అవునా? యా, ఐ డోంట్ థింక్ అది ఎప్పుడు లేదు. ఉన్నదే ముగ్గురు డైలింగ్, నేను మమ్మీ వాడు. మా మధ్య నాకు తెలిసి ఎప్పుడు ఏ క్వశ్చనే ఉండదు యాక్చువల్లీ. సో ఐ రియలీ, అంటే అప్పట్లో గోల్కొండ హై స్కూల్ చూసినప్పుడు ద పర్ఫార్మెన్స్ దట్ యూ గేవ్ వాజ్ వెరీ, అంటే పాయిజ్డ్. అదే దాట్స్ వాట్ వాజ్ రిక్వైర్డ్ ఫర్ దట్. అంటే యూ వర్ ద క్యాప్టెన్ ఆఫ్ ద టీమ్ అన్నట్టు. అంటే ద గై ఇతనైతే మేనేజ్ చేయగలుగుతాడు టీమ్ని, కైండ్ ఆఫ్ వైబ్ దట్ ఐ గాట్ ఫ్రమ్ యువర్ క్యారెక్టర్ చూసినప్పుడు. అంటే దాంట్లో అట్లనే ఉంటుంది కదా, ద సెటప్ అండ్ ఆల్.
సో వాట్ వాజ్ యువర్ అంటే అది అప్పుడు చిన్నప్పుడు ఎలా ఏం ప్లే చేయాలో తెలియదు క్యారెక్టర్లు. సో డిడ్ యూ హ్యావ్ ఎనీ ఇన్స్పిరేషన్ అది ప్లే చేసేటప్పుడు ఆ క్యారెక్టర్ చేసేటప్పుడు? 14 ఏళ్ళు అప్పుడు ఆ, అవే అంటే ఉంటే వెళ్ళిపోవడం ఐ థింక్ ఇట్ వాస్ జస్ట్ వెరీ ఎక్సైటింగ్. నాకు ఇంకా గుర్తు దాంట్లో సెలెక్ట్ అవ్వడం వరకు కథ అప్పటికి ఏం తెలియదు. సో అప్పుడు సెలెక్ట్ చేసిన 14 మంది కుర్రాళ్ళని, నన్ను, సంగీత్ని, ఇంకా చాలా మంది ఆర్టిస్టులని ఒకరోజు ఆఫీస్లో కూర్చోబెట్టి మోహన్ సార్ నరేష్ని ఇచ్చారు. నాకు ఐ థింక్ ఐ రిమెంబర్ అదే ఫస్ట్ టైం డైరెక్టర్ కథ చెప్పడం. 14 మంది కూర్చొని మేము ఏంటి కథ, ఇది ఎక్కడి నుంచి, దీని ఆధారం ఏంటి అంటే మెన్ విదిన్ అని ఒక బుక్ ఉండేది, బుక్ ఉంది. ఆ నవల ఆధారంగా తీసిన సినిమా గోల్కొండ హై స్కూల్. అండ్ ఐ థింక్ అంత ఎక్సైట్మెంట్ డెలింగ్ నావెల్టీ, సినిమా చేస్తున్నాం, కెమెరా, అండ్ ఇట్ వాజ్ అ ఫిల్మ్ కెమెరా, ఇట్ వాజ్ ఆరి 435. ఓకే. సో ఇట్ వాజ్ డిజిటల్ ఇంకా రాలే అప్పటికి. సో ఐ థింక్ నాకు సంగీత్కి ఐ థింక్ వీ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ దట్ వీ కేమ్ డ్యూరింగ్ ద లాస్ట్ డేస్ ఆఫ్ ఫిల్మ్. అట్లీస్ట్ ఫిల్మ్ ఎలా ఉంటుందో వీ ఫెల్ట్ ఇట్. ఐ థింక్ టు బీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అ ఫిల్మ్ కెమెరా ఈజ్ అ హోల్ డిఫరెంట్ ఫీల్ డెలింగ్. అది అసలు సూపర్ ఫీలింగ్ డెలింగ్. అలా మానిటర్లు అని చేసేవాళ్ళం, ఇప్పటికీ చేస్తారు కానీ బట్ బికాస్ ఆఫ్ డిజిటల్స్ డైరెక్ట్గా టేక్లోకి వెళ్ళిపోవచ్చు. కానీ ఫిల్మ్ రీల్ కాస్ట్స్ మనీ. సో ఒక టేక్ చేయాలంటే ముందు 3 మానిటర్లు చేయాలి. 3 మానిటర్లు అంటే 3 రిహార్సల్. టేక్కి ముందు 3 రిహార్సల్ చేయకుండా అసలు షార్ట్లోకి వెళ్ళాం. అండ్ అది అలా యాక్షన్ చెప్పి రోల్ అనగానే ఒక చిన్న సౌండ్ వస్తుంటుంది తెలుసా. నౌ ఇట్స్ డిజిటల్, యూ డోంట్ హ్యావ్ దాట్. బట్ ఆ సినిమా పర్టికులర్గా ఒక మంచి డిజ్నీ ల్యాండ్ లైక్ డెలింగ్. మేమందరం వి వర్ రియలీ ఎక్సైటెడ్. వీ డోంట్ నో వాట్ సినిమా ఫుల్లీ వాజ్. సినిమా ఇలా చేస్తారు, కెమెరా, ఐ మీన్ ద హోల్ మేకింగ్ ప్రాసెస్ని ఫస్ట్ టైం ఎక్స్పోజ్ అయ్యాం దానికి. సో ఐ థింక్ ఇట్స్ ఆల్వేస్ గోయింగ్ టు బీ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్, మీ ఆర్ సంగీత్. ఇట్స్ వేర్ వీ బిగాన్. సో ఐ థింక్ గోల్కొండ స్కూల్ ఇస్ వెరీ వెరీ స్పెషల్ టు అస్. అంటే దాని తర్వాత రిసెప్షన్ అండ్ ఆల్ ఆల్సో హౌ వాజ్ దాట్ ఆఫ్టర్ దాట్? అంటే ఎందుకంటే మంచి వెల్ రిసీవ్డ్ ఫిల్మ్, క్రిటికలీ అక్లెయిమ్డ్ ఫిల్మ్. సో యంగ్ ఏజ్ సినిమా చేసాం, మంచి రిసెప్షన్ కూడా వచ్చేసింది. దట్ ఫిల్మ్ మస్ట్ హావ్ బీన్ డిఫరెంట్ కదా. అంటే ఇంకా పూర్తిగా జీర్ణించుకోలేకపోయాం అప్పుడు. టూ యంగ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. బట్ ఫస్ట్ టైం ఏంటంటే నన్ను కానీ సంగీతం కానీ ఫస్ట్ టైం మన ఫ్యామిలీ మన ఫ్రెండ్స్ కాకుండా ఫస్ట్ టైం బయట నుంచి మనల్ని గుర్తించడం, గుర్తుపట్టడం, ఫోటో అడగడమో లేకపోతే ఒక ఆటోగ్రాఫ్ అడగడం, ఫస్ట్ టైం దాన్ని అది జరగడం. సో ఐ థింక్ ఇట్ వాజ్ అ స్లో బర్న్. అండ్ వి రిలీజ్ ఆబ్వియస్లీ అటెన్షన్ ఎవరికి నచ్చదు డెలింగ్, అందరికి నచ్చుద్ది. సో ఆబ్వియస్లీ ఇట్ వాస్ వెరీ న్యూ అండ్ at 14 years it was very shocking. So it was very nice, it was very beautiful. దాని తర్వాత ఇంకొక వెంటనే యూ డిడ్ అనదర్ ఫిల్మా? బంగారు కోడి పెట్టాను, నవదీప్ గారి సినిమా. నవదీప్ గారు స్వాతి గారు వాళ్ళకి సినిమా చేశాను. దాంట్లో సైడ్ క్యారెక్టర్ ఒకటి చేశాను. అదొక సినిమా చేశాను. యాక్చువల్గా ఎవరు తెలియదు అది నేను చేశాను. బట్ అది బంగారు కోడి పెట్టాను ఒక సినిమా చేశాను. దాని తర్వాత కాలేజ్, తర్వాత తను నేను ఒక సినిమా చేశాను. తర్వాత పేపర్ బాయ్. ఓకే. తను నేనుకి పేపర్ బాయ్కి కదా గ్యాప్? తను నేనుకి పేపర్ బాయ్కి గ్యాపే, పేపర్ బాయ్కి ఏక్మిని కథకి గ్యాపే. సో 3 ఏళ్ళు. ఐ థింక్ దోస్ 3 films I did in 6 years. గ్యాప్ వచ్చింది. సో దీని తర్వాత ఇంకా కాన్షియస్గా యూ వెంట్ దీనికి బంగారు కోడి పెట్టిన తర్వాత కాన్షియస్గా స్టడీస్ కంప్లీట్ చేసుకున్నారు? లేదు, సినిమాలు ఎవరు రాలేదు. మళ్ళీ ఎవరు ఆబ్వియస్గా మనం ఏదో క్యాటర్ చేసాం, మనం చేసాం, మనకు పేరు వస్తుంది, ఈ మూడ్లో ఉన్నాం. కానీ అవి ఏం లేవు. ఇట్ వాస్ నాట్ ద రియాలిటీ. సో డింట్ గెట్ వర్క్, డింట్ ఫైండ్ వర్క్. ఐ వెంట్ ఆఫ్ టు కాలేజ్. సో కాలేజ్కి వెళ్ళిన తర్వాత ఆబ్వియస్గా కాలేజ్ అనేది ఇట్ కన్జ్యూమ్స్ అస్. అండ్ అలాగా మళ్ళీ మన గోల్కొండ హై స్కూల్ ప్రొడ్యూస్ చేసిన రామ్మోహన్ గారు ఇంకో సినిమా చేస్తున్నారు. సో అదొక ఆడిషన్, తను నేను, అది జరిగింది. అక్కడి నుంచి అస్సలు బాబాయ్ అసలు దొరకలేదు డెలింగ్. నేను కాలేజ్ వదిలేసాను. I didn't finish my degree. I don't have a degree actually because to shoot my first film, because of whatever dates, I had to leave college in the 3rd year. And it's a big deal. మమ్మీని ఎలా అడగాలో తెలియదు, భయం వేస్తుంది. ఇక్కడేమో ఆపర్చునిటీ దొరికింది, సైడ్ క్యారెక్టర్ కాదు హీరో క్యారెక్టర్ ఆపర్చునిటీ దొరికింది, ఎలా అడగాలో తెలియదు. ఆ మమ్మీకి ఇలా చెప్పగానే అడగకముందే చెప్పేసింది పర్లేదు మానేయచ్చని. అండ్ ఇట్స్ యాక్చువల్లీ వెరీ డేంజరస్ థింగ్స్ ఫర్ అ మదర్ ఆర్ అ పేరెంట్ టు సే. But I think somewhere she believed that Sangeet and I belong here and this is where we were going to come. So she took that leap of faith. మమ్మీ నమ్మడం వల్లే ఆ జంప్ తీసుకున్నాం. ఫిల్మ్ wasn't received, not known, didn't work.
అండ్ దెన్ ఆబ్వియస్లీ ఇట్ టుక్ అ వైల్ అంటిల్ ఐ ఫౌండ్ మై నెక్స్ట్ వర్క్. దట్ వాజ్ మధ్యలో ఒక సినిమా దొరకడం, అది జరగకపోవడం. తర్వాత పేపర్ బాయ్ జరిగింది. పేపర్ బాయ్ అగైన్ ఆడిషన్, పేపర్ బాయ్ హ్యాపెండ్. పేపర్ బాయ్ టుక్ అ లాంగ్ టైమ్ టు ఫినిష్ బట్ ఇట్ కేమ్ అవుట్ ఇన్ 2018. కానీ ఇట్లా సపోర్ట్ ఉంది ఫ్యామిలీ నుంచి అంటే ఇట్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ హై కదా. అంటే ఆంటీ ఒప్పుకోవడం నాకు ఇప్పుడే కొంచెం షాక్గానే ఉంది యాక్చువల్గా. నేను ఐ ఫీల్ లైక్ మమ్మీని ఇంకొంచెం గట్టిగా అప్రిషియేట్ చేయలేము ఇలా బికాస్ దట్స్ అ వెరీ డేంజరస్ థింగ్ టు సే బ్రో. హ్యూజ్ మ్యాన్. అంటే ఎక్కడో ఇప్పటికీ ఏదన్నా చేస్తున్నాం అంటే మా ఇంట్లో ఏది ఫైనల్ సెమిస్టర్లో వదిలేడు ఏంటబ్బా. మిస్టర్ అదే సరే చదువుకుంటూ చేస్తామంటేనే వేసుకుంటారు. అలాంటిది వదిలేసి వచ్చి చేద్దామంటే డెఫినెట్లీ హ్యూజ్ డీల్. ఇట్స్ అ హ్యూజ్ డీల్ అండ్ ఐ థింక్ షీ బిలీవ్డ్ మీ అండ్ సంగీత్. అండ్ because I also know how hard she worked to get me into that college also. I remember it was so I think it was a big decision. It was a big decision. It was a big decision because I know how hard she worked to give us that education. So I think that's pretty damn cool. Mummies are cool. డెఫినెట్లీ. అండ్ బెంగళూరుకి వెళ్ళే ముందర ఇక్కడంతా కుకట్పల్లి బాయా ఓవరాల్ ముందర కృష్ణానగర్ అదంతా ఓకే. కుకట్పల్లి షిఫ్ట్ అయింది ఎప్పుడు? కుకట్పల్లి చాలా లేట్గా ఏదో పేపర్ బాయ్ టైంకి వచ్చాను. కుకట్పల్లి ఓహో పెరిగిందంతా కృష్ణానగర్, శ్రీనగర్ కాలనీ మోస్ట్లీ. సో ఇప్పుడు హ్యాంగ్ అవుట్ స్పాట్లు అన్నీ ఎక్కడ ఉండే? హైదరాబాద్లో ఎక్కడన్నా ఫ్రెండ్స్తో చిల్లు కొట్టాలంటే ఎక్కడెక్కడ తిరిగేవాళ్ళు? టెలింగ్ వీళ్ళు చిల్లు కొట్టడాలు తిరగడాలు ఇప్పుడు గట్టిగా చేస్తున్నారు కానీ అప్పుడు స్కూల్ ఉన్న టైంలో అంత ఫోన్ టెలింగ్ వీఆర్ కమింగ్ ఫ్రమ్ వెన్ దే డిడ్ంట్ గివ్ us phones and all. Now everybody has a phone. We didn't have a phone in school. కాలేజ్ వరకు లేదు ఫోన్. యాక్చువల్గా ఐ థింక్ 11th 12th అప్పుడు ఐ థింక్ మెల్లగా ఈ ఫోన్ కల్చర్ స్టార్ట్ అయ్యింది. హ్యాంగ్ అవుట్ అంటే ఏం లేదు టెలింగ్, మనం ల్యాండ్లైన్లకు ఫోన్ చేసుకునేవాళ్ళం, కాన్ఫరెన్స్ కాల్ అని చేసేవాళ్ళం. ఓ ల్యాండ్లైన్లో ఉంటుందా? ల్యాండ్లైన్లో ఒక ఆప్షన్ ఉండేది కాన్ఫరెన్స్, అప్పుడే స్టార్ట్ అయినట్టుంది. ఆర్ లైక్ ఇప్పుడు ఉందో మనకు అది. హ్యాంగ్ అవుట్ స్పాట్స్ ఏంటి? కృష్ణకాంత్ పార్క్, ఎస్, యోగి బేర్ పార్క్. యోగి బేర్ అంటే మన నెక్లెస్ రోడ్గా? అవును. ఇందిరా పార్క్, ఇంతే. ఏముంటాయి అదే ప్రసాద్ ఐమాక్స్ సినిమాలు చూడడం, సినిమాక్స్ నౌ ఆర్కే సినీప్లెక్స్. ఐ థింక్ ప్రసాద్ ఆల్సో ఇస్ అ బిగ్ పార్ట్ ఆఫ్ అవర్ చైల్డ్హుడ్ గ్రోయింగ్ అప్. నో ఫస్ట్ టైం గుర్తున్న మౌంట్ ఎవరెస్ట్ అండ్ పోలార్ ఎక్స్ప్రెస్, మౌంట్ ఎవరెస్ట్ అని 2 సినిమాలు స్టార్టింగ్ లో. అంటే మన ఇంగ్లీష్ సినిమాలు కొంచెం వేయడమే అవే వేశారు. మౌంట్ ఎవరెస్ట్ అనేది ఐ థింక్ డాక్యుమెంటరీ అనుకుంటా. ఫస్ట్ టైం అవే బిగ్ స్క్రీన్ ఓపెన్ చేసిన ఫస్ట్ సినిమాలు అవి. నేను డార్క్ నైట్ చూసినట్టు గుర్తు ఐమాక్స్ లో. డార్క్ నైట్ అలా లేట్గా వెళ్ళావు బిగ్ స్క్రీన్. దాంట్లో పడుకున్నాను మనం. తర్వాత చూసాను బట్ వెళ్ళి అంటే మనకు ఇంగ్లీష్ నాకు అర్థమయ్యేది కాదు. ఇంగ్లీష్ అందులో అప్పుడు సబ్ టైటిల్స్ కూడా లేవు దాంట్లో. ఓన్లీ అవి మరీ టూ మచ్. మీరు ఇంట్లో చూపిస్తేనే నేను పాస్ చేసుకుని చూస్తాను. థియేటర్లో వేసేసి సబ్ టైటిల్ లేకపోతే కష్టం అని చెప్పి స్లీప్ వేసా. లాస్ట్లో లేచా అనమాట. హీ వోంట్ స్టాప్ అని చెప్పి వెనకాల ఎలా వస్తుంటుంది, బ్యాట్మెన్ వెళ్తుంటే ఇట్లా బండి మీద, అది ఒకటే విజువల్ గుర్తుంది నాకు. నిద్ర లేచి రైట్ అయిపోయింది సినిమా అని చెప్పి వచ్చేయడం. సో ప్రసాద్ తిరగడం. ఆ స్కేరీ హౌస్ అని ఉంటుంది ప్రసాద్లో ఒకటి. ఇప్పుడు లేదు. ఇప్పుడు దాని పేరు మార్చి ఏదో పెట్టారు అటు. ఇటు పక్క నుంచి తీసి అటు పెట్టారు. పడేది చాక్లెట్ ఫౌంటైన్ గుర్తుందా? దట్ వాజ్ అగైన్ అ బిగ్ పార్ట్ ఆఫ్ అవర్ చైల్డ్హుడ్ గ్రోయింగ్ అప్. సినిమాకి వెళ్ళినప్పుడు దట్ వాస్ రియలీ ఎక్సైటింగ్. అది కూడా వాళ్ళ బాడీకి కూడా తెలిసేమో ప్రసాద్ వాళ్ళకి. నేను ఇప్పటివరకు స్కేరీ హౌస్కి వెళ్ళలేదు. నేను ఆ రోజు కూడా వెళ్ళలేదు. నాకు ఆ రోజు కూడా భయమే, ఈ రోజు కూడా భయమే. స్టిల్ మ్యాన్ అంటే మా మామతో వెళ్ళాం మేము. పిల్లలు ఉన్నారు నా కొడుకలు అసలు వదల్లా వాళ్ళు. స్నో వరల్డ్ గుర్తుందా? స్నో వరల్డ్, ఎస్. స్నో వరల్డ్ డిఫరెంట్. అది నేను అంటే హైదరాబాద్ లో అంటే నేను హైదరాబాద్ దాటి వచ్చాను. కరెక్ట్. ఇది హైదరాబాద్ కాదు, ఇది ఎక్కడికో వచ్చాము అనిపించేది. స్నో వరల్డ్ టెర్రిఫిక్ ఉంటుండే అసలు. స్నో వరల్డ్ ఇస్ ఐ థింక్ స్నో వరల్డ్ సూపర్. ఆ డ్రెస్ లెండాలు ఇచ్చి చిన్న ఇగ్లూలు ఉండేవి. అరే ఇలా ఉంటుందా? మంచు అనేది మనకు ఐడియా లేదు కదా, సినిమాల్లో చూడడం తప్ప మనకి అసలు ఐడియా లేదు కదా. అండ్ దాంట్లో ఆడచ్చా, ఇప్పుడు దీన్ని పట్టుకుని మేము స్నో మ్యాన్లు గట్రా అలా బాల్ చేసి ఆడుకోవచ్చా అనేది అంతా కూడా అంటే తెలియదు కదా. ఎక్కడ బయటికి తీసుకెళ్ళింది మ్యాక్సిమం బయటికి తీసుకెళ్తే అక్కడ యాదగిరిగుట్ట, కీసరగుట్ట, శ్రీశైలం, తిరుపతి చాలా కాలం అదే హాలిడే అంటే మ్యాక్సిమం తిరుపతి కదా చాలా కాలం వరకు. ఐ థింక్ దట్స్ తిరుపతి మాత్రం వెళ్ళినట్టు. మా ఫాదర్ ఉన్నప్పుడు కూడా ఐ థింక్ తిరుపతి వాజ్ ద మోస్ట్ అవుట్ స్టేషన్ వి వెంట్. ఐ థింక్ బాంబే ఒకసారి వెళ్ళుంటాం ఒక్కసారి గుర్తు, బట్ తిరుపతే మెయిన్.
తిరుపతే అవుట్ చేసినట్టు అది ఒకటే తెలుసు. ఏంటి వేరే కూడా వెళ్ళొచ్చా అని అనిపించింది అసలు టూ మచ్. అండ్ ఓకే ఇది ఇటు పక్క పెడితే వెన్ యూర్ టాకింగ్ అబౌట్ ఆడిషన్స్ ఇక్కడ ఇంకా జరగాలి అని హ్యావ్ యూ బీన్ టు ఎన్ నెంబర్ ఆఫ్ ఆడిషన్స్ వెన్ యూ మెనీ ఆడిషన్స్ అంటే అది ఎలాగంటే అది కనుక్కోవడం వెళ్ళిపోవడమే. అది కొన్ని సినిమాలు ఆడిషన్కి వెళ్ళాక తెలిసే అసలు అది సినిమా జరగలేదని. కొన్ని సినిమాలు మనకు దొరికేవి కాదు. బట్ వెతుక్కోవడమే రాజు. లామాకాన్లో ఒక ఇప్పటికీ పెడతారు. సో ఒక నోటీస్ బోర్డు మీద ఇక్కడ ఈ ఆడిషన్ జరుగుతుంది. లామాకాన్ ఇస్ ఆల్సో అంటే థియేటర్ అండ్ నేను పెద్దగా టైం స్పెండ్ చేయలేదు కానీ ఇదే సేమ్ ఈ పర్పస్ థియేటర్కి కానీ సినిమాలకు కానీ ఆడిషన్లకి ఈ నోటీస్ బోర్డు మీద పెడతారు. జరిగితే అంటే దాట్ వాజ్ వెరీ ఇంపార్టెంట్. సో నేను ఒక థియేటర్ ప్లే చేశా, లామాకాన్లో పర్ఫామ్ చేశాము. సూపర్ సూపర్. సో సెయింట్ ఫ్రాన్సిస్ నుంచి ఒక గ్రూప్ ఆఫ్ 7 గర్ల్స్ అనమాట. వాళ్ళు వచ్చి ఇట్లా మేము చేద్దాం అనుకుంటున్నాము ప్లే అని చెప్పి, ఇది కబడ్డీ ద గేమ్ ఆఫ్ పార్టిషన్ అని చెప్పి 1947 అప్పట్లో జరిగేదో ఒకటి చేసామన్నమాట. సో వన్ ఆఫ్ ద పర్ఫార్మెన్స్ వాజ్ ఇన్ లామాకాన్. సో అక్కడ వెళ్ళాం. అప్పుడు ఆ సమోసా అక్కడ ఎప్పుడు తిన్నాం అక్కడ లామాకాన్లో సమోసా లెమన్ చాయ్ బాగుంటుంది. చాయ్ బాగుంటుంది, లెమన్ వాటర్ అండ్ సమోసా ఇస్ ద ఫేమస్ అక్కడ. సో అక్కడ మేము పర్ఫామ్ చేసాము. అండ్ వెన్ యూ టాక్ అబౌట్ థియేటర్ ఆ ప్లేస్ అండ్ ఆల్, నాకు చేసిన తర్వాత ఎంత మేము 4 నెలలు 4 నెలలు ప్రాక్టీస్ అంతే ఉంటుంది ఒక ప్లేకి, అంతేనా? హౌ మచ్ టైం ప్లే బట్టి ఉంటుంది. మాది ఒక 45 minutes ఉండే ప్లే మేము చేసేది. పర్లేదు. 45 minutes దానికి మేము ఒక 4 నెలలు చేసాం ప్రాక్టీస్. అలాగే నాకు జెన్యున్గా ఇట్ గేవ్ మీ అ లాట్. నాకు చాలా అర్థమైంది ఏంటి ఎట్లా యాక్టింగ్ చేయాలి. ఎందుకంటే నా డైలాగ్ కూడా చాలా తక్కువ అందులో. ఎందుకంటే వాళ్ళు ఎట్లా ఆడిషన్ చేశారంటే ఫస్ట్ ఏదో డైలాగ్ ఇచ్చారు, చెక్ ద ఇండియాలో షారుఖ్ ఖాన్ 70 minute డైలాగ్ ఉంటుంది ఒకటి, అది ఒకటి చెప్పమన్నారు. మనం అది ఫేమస్, అప్పుడు మనకు చాలా ఇష్టం ఆ సినిమా. అప్పుడు కూడా నేను చెప్పేసా హిందీ వచ్చు అది ఇది అని మేనేజ్ చేసి సెలెక్ట్ చేస్తారు. కానీ వాళ్ళు అంటే యాక్టింగ్ ఈ క్యారెక్టర్ చేయాలన్న ప్రాసెస్ ఎలా ఇచ్చారంటే స్క్రిప్ట్లో ఒక లైన్ చదువు అన్నారు. చదివా, నువ్వు ఆ క్యారెక్టర్ అన్నారు. చూసుకుంటే ఆ క్యారెక్టర్కి 4 డైలాగులు మొత్తం దీంట్లో. సో అట్లా సెలెక్ట్ చేస్తారు. నాకేమో ఎక్కువ డైలాగులు ఇవ్వండి రా అన్నట్టు. బట్ ఓకే ఫైన్ కుదిరిపోయింది. కానీ దట్ ట్రామా అన్నట్టు అయిపోయింది. అంటే ఇదే చేసిందే చేయాలి కొత్తది చేయండి రా నాకు అని చెప్పి. సో హౌ యూ యూస్ టు ఫీల్? ఇంత ఒకటే చేస్తూ ఉండాలి కదా థియేటర్. ఏం దొరికిన ఎక్సైట్మెంట్ డార్లింగ్. మనకి ఇప్పుడు ఈ పర్టికులర్ ప్లేలో మనం చెట్టు అనే క్యారెక్టర్ ప్లే చేయాలనుకో, వీ షుడ్ బీ ద బెస్ట్ చెట్టు ఇన్ ద వరల్డ్ మ్యాన్. ఎందుకంటే నేను ఎందుకు అంటున్నానంటే ఈవెన్ దో కొంచెం సీరియస్గా బోరింగ్గా అనిపించినా సరే అవకాశం అనేది చాలా విలువైంది డార్లింగ్. నిజంగా చాలా విలువైంది డార్లింగ్. టాలెంటు చాలా మంది దగ్గర ఉంటుంది, కొన్ని కోట్ల మంది దగ్గర టాలెంట్ ఉంటుంది. నాకంటే చాలా టాలెంటెడ్ పీపుల్, నేను చాలా కష్టపడతాను నమ్ముతాను. నాకంటే చాలా కష్టపడేవాళ్ళు, నాకంటే చాలా టాలెంటెడ్ పీపుల్ చాలామంది ఉన్నారు. కానీ అవకాశం అనేది అందరికీ దొరకపోవచ్చు. దొరికినప్పుడు ఐ ఫీల్ లైక్ మన వాళ్ళ దగ్గర పెట్టుకొని కష్టపడి ఆ పర్టికులర్ ఆపర్చునిటీని ఆనర్ చేస్తూ మనం ముందుకెళ్ళాలి. ఎందుకంటే అవకాశం అనేది నేను ఏదైనా అంటే నాకు తెలిసి నేను నార్మల్గానే కొంచెం లైట్, నేను కానీ సంగీత కానీ బాగా లైట్ క్యాండిడేట్స్, దేనైనా జోక్ చేసుకోగలను. కానీ ఆపర్చునిటీ అవకాశం గురించి మాత్రం నేను జోక్ చేయలేదు. ఎందుకంటే దాని వాల్యూ నాకు తెలుసు. అండ్ బికాజ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు గెట్ దట్. అది చిన్న ప్లే ఉండొచ్చు, పెద్ద సినిమా అయి ఉండొచ్చు. ఎందుకంటే జస్ట్ నువ్వు నేను ఇక్కడ కూర్చున్న చోట కూడా కొన్ని కోట్ల మంది కూర్చోవాలనుకుంటారు. ఈ అవకాశం మనం దొరికినప్పుడు ఐ థింక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు ఆనర్ దట్. దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. చాలా ఇంపార్టెంట్ డార్లింగ్ అవకాశమే. అండ్ హార్డ్ వర్క్ టాలెంట్ వేరే ఏం కాదు డార్లింగ్. హార్డ్ వర్క్ అనేది చాలా పెద్ద టాలెంట్, అది ఉండాలి ఫస్ట్ అని నా ఫీలింగ్. సో అంటే ఈ థింకింగ్ అనేది అంటే ఆపర్చునిటీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. డెఫినెట్లీ ఐ కంప్లీట్లీ అగ్రీ విత్ యూ. అండ్ ఈ అవకాశం దాని గురించి కూడా నేను చాలా మందితో మాట్లాడా. అంటే ఈ అవకాశం డూ యూ మీన్ లక్ బై దట్? అంటే లక్ ఉండాలి మనకి ఏదన్నా మనకి దగ్గరికి రావాలి అన్నప్పుడు. మనకు వచ్చేంత వరకు లక్ అనే థాట్ దూరం పెడదాం. అంటే లక్ అంటే ఏం లేదు, ఐ థింక్ ఇట్స్ వెరీ ఈజీ టు సే దట్ సంబడి గాట్ లక్కీ, బట్ వీ డోంట్ నో ద స్లీప్లెస్ నైట్స్, వీ డోంట్ నో ద హార్డ్ వర్క్. అంటే ఎలా చెప్పాలి, చాలా నేను ఆలోచిస్తున్నా, చాలా తెలివిగా చెప్దాం అనుకుంటున్నాను దీన్ని, అందుకనే గ్యాప్ తీసుకుంటున్నాను. బట్ ఇన్ జనరల్ ఏంటంటే లక్ ఉంది అని స్టార్ట్ చేయడం, బిలీవ్ చేయడం స్టార్ట్ చేస్తే ఎక్కడో లక్ ఉండాలి అంటే మనం మెల్లగా తగ్గిపోతామేమో, మెల్లమెల్లగా మనలో డిమోటివేషన్ వచ్చేస్తేమో.
మనం ట్రై చేయడం మానేస్తామని భయం నాకు. సో, నేను లక్‌ని ఎక్కువగా నమ్మను. లక్‌ని నమ్మడం మొదలెట్టామంటే మన వర్క్ తగ్గిపోద్దేమో అని నాకు భయం. సో, బట్ ఐ యామ్ ష్యూర్ దట్ లక్ ప్లేస్ ఎ రోల్. బట్ నేను పెద్దగా లక్ జోలికెళ్ళను. అది మన చేతుల్లో లేదు డార్లింగ్. అంటే నాకు ఒకటే లాజిక్. మన చేతుల్లో ఉంది మనం బెస్ట్ చేద్దాం. మన చేతుల్లో లేనిది దేవుడికి వదిలేద్దాం. గట్టిగా నమ్మంతే. అంటే నేను వన్ ఆఫ్ ద డిస్కషన్స్ దట్ ఐ హ్యాడ్ విత్ వన్ ఆఫ్ ద థియేటర్ యాక్టర్స్ నాకు వచ్చిన దాంట్లో ఇది సేమ్ వాట్ యూ సెడ్. అది లక్ ఏమంటారు, మనం చాలా మంది మనకన్నా టాలెంటెడ్ ఉంటాడు, చాలా కన్నా మనకన్నా హార్డ్ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు అని. బట్ యా ఆ లక్ దాని మీద నేను ఎప్పుడు చాలా మంది అడుగుతూ ఉంటాను ఎందుకే ఈ క్వశ్చన్. లక్ అనేది నిజం అయ్యుండొచ్చు. బట్ అవకాశాల కోసం మనం ప్రయత్నిస్తున్నప్పుడు, మనం ఎదగాలి అన్న ఆశ మనకున్నప్పుడు దాన్ని కొంచెం దూరంగా ఆ థాట్ దాన్ని నమ్మడం దూరంగా పెడదాం. ఎందుకంటే అది మన చేతుల్లో లేని విషయం కాబట్టి. అందుకనే అది దేవుడికి వదిలేసి మన కష్టం మనం పడదాం. కూల్. అండ్ ఈ థియేటర్‌లో మనం ఏదైనా చేసేటప్పుడు లౌడ్ ఉంటాం కదా మనం. ఇప్పుడు మనం స్టేజ్ మీద చేసేటప్పుడు ఏదైనా డైలాగ్ వినపడాలి అవతల పక్కోళ్ళకి, అంటే అది టెక్నికల్ అయి ఉండొచ్చు. లాస్ట్‌లో ఒక ప్రొసీనియం అనుకున్నా, లేకపోతే ఒక స్టేజ్ మీద ఒక 100 రోలు ఉన్నాయనుకో. లాస్ట్ రోడ్కి కూడా అర్థం అవ్వాలిగా. లాస్ట్ కూర్చున్న మన ఆడియన్స్కి కానీ ఫస్ట్ కూర్చున్న వాళ్ళకి అర్థం అవ్వాలి. సో ఆబ్వియస్లీ వీ హ్యావ్ టు రీచ్ దెమ్. అండ్ థియేటర్ డెఫినెట్లీ వీ హ్యావ్ టు డూ అ లిటిల్ మోర్ టు, బికాస్ ఇట్ వర్క్స్ ఇన్ అ క్యాప్టివ్ ఆడియన్స్ కదా. లాస్ట్ మనిషికి కూడా అర్థం అవ్వాలి. సో ఆబ్వియస్లీ సో ఆ లౌడ్ చేయడం అనేది యూ అంటే అగైన్ యూ లవ్ ఇట్ కాబట్టి యూ విల్ డూ ఇట్. బట్ అది ఆ లౌడ్ యాక్టింగ్ చేయడం అనేది డూ యూస్ టు పుట్ ఎఫర్ట్ ఇన్ దట్? అంటే న్యాచురల్గా వచ్చేదా లేకపోతే అది ప్రాక్టీస్ చేయాల్సి వచ్చేదా ఆ లౌడ్నెస్ కోసం? ఎందుకంటే నాకు కొంచెం మనం బేసిక్గా నేను కొంచెం గట్టిగా మాట్లాడతా కాబట్టి అది నాకు కొంచెం పర్లేదు. నేను కొంచెం నార్మల్ పేస్లో మాట్లాడిన కొంచెం టోన్ అప్ చేసుకో. బట్ యాక్చువల్గా అది నాకేమనిపిస్తుంది అంటే, అగైన్ కాలక్రమేణా థియేటర్ అనేది ఓవర్ యాక్షన్ చేస్తారు ఒక బ్యాడ్ నేమ్ వచ్చింది. యాక్చువల్లీ ఏం లేదు. అంటే డెల్లింగ్ ఇప్పుడు సినిమా అనేది వెరీ క్లియర్లీ చెప్తున్నా, సినిమా ఐ బిలీవ్ ఇస్ అ డైరెక్టర్స్ మీడియం, థియేటర్ ఇస్ అన్ యాక్టర్స్ మీడియం. అండ్ ఏమవుద్దంటే ఇప్పుడు వెరీ సింపుల్ డెల్లింగ్, ఈ రూమ్లో నువ్వు నేను మనోళ్ళు కూర్చున్నాం. సో ఈ వాయిస్ సరిపోతుంది, ఈ పర్ఫార్మెన్స్ సరిపోతుంది. ఇదే ఇంకో పెద్ద రూమ్లో ఇంకో 1000 మంది ఉంటారు. లాస్ట్ రో కూడా నాకు వినబడాలి అంటే ఆబ్వియస్గా నీ పర్ఫార్మెన్స్ మీటర్ వేరే ఉంటుంది. సో ఆబ్వియస్గా సింపుల్. మనం ఇప్పుడు ఒక కెమెరాలో షూట్ చేసి సౌండ్ ఎఫెక్ట్ వేసి డబ్బింగ్ చెప్పి, ఇప్పుడు కెమెరా ముందు సటిల్ యాక్టింగ్, రియలిస్టిక్ యాక్టింగ్ అది కెమెరా వచ్చిన తర్వాత మొదలైన విషయం. బట్ యా ఐ పర్సనలీ ఫీల్ ఏది కష్టం అంటే కెమెరా ముందే కష్టం. థియేటర్ ఐ స్టిల్ ఫీల్ ఇస్ లైక్ ఇట్స్ అన్ యాక్టర్స్ మీడియం. సో ఐ థింక్ టు పర్ఫార్మ్ ఆన్ స్టేజ్, I think it's because I've done both, it's slightly easier than performing in front of camera. Yeah, it's easier. Okay. I don't know other theatre artists agree చేస్తలేదు కదా. I think cinema is tougher. There's no doubt about it. అంటే ఎందుకంటే ఇక్కడ మనం టేకులు చేసుకోవచ్చు కదా ముందర. అంటే థియేటర్లో మనకి టేక్స్ ఉండవు, మనం ఒకటే దాంట్లో కొట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఒకసారి మొదలు పెట్టామంటే చేసుకుంటూ వెళ్ళిపోవడం. స్టేజ్ మీద ఆర్టిస్ట్ నుంచొని ఆ డైలాగ్ ఫినిష్ చేసాడంటే అది సక్సెస్. ఇక్కడ జస్ట్ నువ్వు నేను కూర్చొని మాట్లాడుతాం అంటే ఈ మైక్ పని చేయాలి, ఆ కెమెరా రోలింగ్ లో ఉండాలి, యూనో ఈ లైటింగ్ పని చేయాలి. ఒక సినిమాలో ఒక షాట్ వర్కౌట్ అవ్వాలంటే 150 మంది సెట్లో ఉన్న వాళ్ళు కష్టపడి పని చేయాలి. సో ఐ థింక్ సినిమా ఈజ్ లాట్ మోర్ టఫర్. అండ్ టు యాక్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇలా మాట్లాడతాం, కెమెరా ముందు అగైన్ 70mm స్క్రీన్, 35mm స్క్రీన్ అంటే పెద్ద స్క్రీన్లు కదా. నీకు అక్కడ ఎంత సటిల్గా చేయాలి, ఎంత రియలిస్టిక్గా చేయాలి. అగైన్ సటిల్ అండ్ రియలిస్టిక్ చేంజెస్ విత్ ఈచ్ డైరెక్టర్ ఇన్ దేర్ విజన్. సో నాకు సటిల్, నీకు ఓవర్ యాక్షన్ వచ్చి, నీకు ఓవర్ యాక్షన్ నాకు సటిల్ అయ్యి. సో యా దట్ కీప్స్ చేంజింగ్. బట్ దాట్స్ ద ఓన్లీ వన్. అంటే ఇఫ్ యూ కెన్ అగ్రీ విత్ మీ లేకపోతే యూ కెన్ యాడ్ టు దిస్. ఏంటంటే మనకి థియేటర్లు స్టేజ్ మీద చేసి మేనేజ్ చేయడం అనేది ఒకటి, అంటే ఇంప్రొవైజ్ చేయడం అనేది కొంచెం వస్తుందేమో థియేటర్ చేసిన వాళ్ళకి అనేది నా నమ్మకం. వాట్ యూ సే? అంటే అప్పటికప్పుడు ఇప్పుడు సడన్ గా ఈ ప్రాప్ నెక్స్ట్ ఒక ఎంట్రీ రావాల్సిన వాడు లేట్ వస్తున్నాడు స్టేజ్ మీద, ఖచ్చితంగా ఛాన్స్ లేదు కదా. అప్పుడు కదా మనం మేనేజ్ చేయాలి కాబట్టి డెఫినెట్లీ ఇట్ ట్రైన్స్ యూ. ఇట్స్ అ గ్రేట్ డెమాన్స్ట్రేషన్ ఆఫ్ టీమ్ వర్క్ డెల్లింగ్. అక్కడే ఐ థింక్ థియేటర్ చేసినప్పుడు అర్థమైపోద్ది అమ్మదినమ్మ ఇలాంటి ఎనీథింగ్ యూ హ్యావ్ టు లైక్ సినిమా ఆర్ థియేటర్, ఇట్స్ టీమ్ వర్క్, ఫుల్ టీమ్ వర్క్. యూ నీడ్ సో మెనీ పీపుల్ ఇన్వాల్వ్డ్. బట్ డెఫినెట్గా అదే నువ్వు అన్నట్టు అది డెఫినెట్గా వెళ్ళిపోద్ది స్టేజ్ మీద ఉండడం. Yeah. So is there any other thing that you got from theater that you apply to your acting now also? 100%. I think stage makes you not just a better actor, I think it makes you a better human. Okay. I think అప్పుడే కదా మనం ఒక నలుగురితో పనిచేయడం నేర్చుకుంటాం, ఒకళ్ళ సలహా తీసుకుంటాం, ఒకళ్ళ సహాయం తీసుకుంటాం, వాళ్ళకి మనం హెల్ప్ చేస్తాం. అండ్ ఇప్పుడు నేను స్టేజ్ మీద ఉన్నాను, బై మిస్టేక్ డైలాగ్ మర్చిపోతే
ఇక్కడ వింగ్స్ నుంచి ప్రాంప్టింగ్ ఓకే. సో గుడ్ డైలాగ్ గుర్తు చేస్తారు. సో ఐ థింక్ ఇట్స్ అ గ్రేట్ లెసన్ రైట్. మన జీవితంలో ఎదగాలన్నా ముందుకెళ్ళాలన్నా మనకు నలుగురు తోడు ఉండాలి. మనం ఒకళ్ళే పీకేది ఏమీ లేదు, పీకినా మిగిలేది ఏమీ లేదు. ఐ థింక్ ఇట్స్ అ గ్రేట్ లెసన్. మేము చేసిన దాంట్లో ప్రాంప్టింగ్ అంతా లేకుండా, ఎందుకంటే పర్ఫార్మ్ ఫర్ తక్కువ మందికి ఒక 50-100 మాక్సిమం పర్ఫార్మ్ వాజ్ 250 అనుకుంటా. ప్రాంప్టింగ్ మాక్సిమం ఉండాలి అంటే అక్కడ ఉంటారు. బట్ ఇన్ జనరల్ మాక్సిమం మేము అదే బేసిక్లీ నువ్వు అన్నట్టు మనం 4 నెలలు ప్రాక్టీస్ చేస్తాం కాబట్టి డైలాగులు మర్చిపోవడం అనేది ఐ డోంట్ థింక్ వెరీ రేర్లీ ఇట్స్ రేర్ అకరెన్స్ ఆన్ స్టేజ్ ఫర్ ఇన్ మై ఎక్స్పీరియన్స్. టెక్నికల్గా కొంచెం ఏదైనా ఎఫెక్ట్ అయితే ఎంట్రీ లేట్ అవ్వడమే ఐ థింక్ ఇస్ ద ప్రాబ్లమ్. థియేటర్ చేసేటప్పుడు ఎంట్రీ లేట్ అవ్వడం, ఒకవేళ మైకులు ఉంటే మైకులు వింగ్స్ లో ఆఫ్ ఉందనుకొని ఆన్లో ఉండడం, తెలియకుండా ఏదో మాట్లాడకుండా మాట్లాడడం, ఇలాంటివన్నీ ఉంటాయి. సో మీరు ఈ సెట్లు డిఫరెంట్ సెట్లు వేసేవి చేసేవాళ్ళ మీరు? అవును, సెట్లు కూడా మేమే వేసేవాళ్ళం పెయింటింగ్ లో. చాప్టర్ యూనో సీన్ కి మార్చేసేవాళ్ళం బ్యాక్గ్రౌండ్. అది చెట్లు పెయింటింగ్లు, ఆకాశం ఉంటే ఆకాశం పెయింటింగ్లు, ఇలాంటివి చాలా చేసాం. సో ఇప్పుడు ఇక్కడ ఏమైనా హైదరాబాద్ లో ప్లేస్ గట్రా ఏమైనా విజిట్? నో మ్యాన్, ఐ haven't. I love being on stage. I don't think I have an avid theater plays ని చూడడం నాకు పెద్దగా అలవాట్లేదు అక్కడ. అంటే మేబీ బికాజ్ ఐ హావ్ బీన్ డూయింగ్ ఇట్ ఆల్ మై లైఫ్. సో ఇక్కడ నేను వెళ్ళాను, బట్ ఐ థింక్ ఇట్స్ నాట్ సంథింగ్ దట్ ఐ డూ రెగ్యులర్లీ. మేబీ యూ విల్ గెట్ క్రిటికల్. ఇది ఇక్కడ అక్కడ మేనేజ్ చేస్తారు అది ఇది చూసేటప్పుడు. అలాగేం లేదు, ఇంజనల్ సినిమానే కదా, ఆల్వేస్ బిన్ లైక్ టుక్ ఓవర్ అస్. సో బట్ డార్లింగ్, ఈ ఆడిషన్లో నేను ఐ ఐఎమ్ ఆల్సో స్ట్రగ్లింగ్ యాక్టర్. సో చాలా ఆడిషన్లకు వెళ్ళాను డార్లింగ్ నేను. అంటే ఐ నో వెన్ యూ సే అంటే ఆ ఆడిషన్ల కల్చర్ ఇంకా పెరగాలి ఏంటి సీన్ అని చెప్పి మ్యాక్సిమం ముందర కూడా ఈ పాడ్కాస్ట్లో ముందర చెప్పాను ఏంటంటే ఫస్ట్ రివర్ట్ ఉండదు, నువ్వు సెలెక్ట్ అయ్యావా లేదా అనేది. వెళ్ళిన కొన్ని ఆడిషన్లో కూడా మొదటిది నువ్వు ఉన్నావా లేదా అనేది ఉండదు. సో ఐ వాంట్ ఏమన్నా స్టోరీ ఉందా, ఆడిషన్ స్టోరీ? ఎందుకంటే నాకు మనం వెళ్ళిన ఆడిషన్స్ అన్నీ అంటే అన్నీ చాలా ఇల్లు ఉంటాం కదా, అన్నీ తగలవు ఆబ్వియస్లీ. కానీ నాకు అంటే ఇప్పుడు ఏదో కంప్లైంట్ చేసినట్టు ఉంటుంది, కానీ మనం సెలెక్ట్ అవ్వకపోతే ఫోన్ చేయొద్దు డెలింగ్. అదేదో చెప్తే అన్నా, అంటే మీరు లేరు అని అన్నా చెప్తే ఏదో కామ్ డౌన్ అవుతాం. కానీ వస్తుంది ఆ కాల్ వస్తుంది, అది కొంచెం అది ఒక యాంగ్జైటీ ఇండ్యూసింగ్ స్పేస్ ఎదురు. ఇంకా పేపర్ బాయ్ చేశాను డెలింగ్ ఆడిషన్. పేపర్ బాయ్ ఆడిషన్ చేసినప్పుడు చేసాం, డెమో ఫిల్మ్ చేసాం. మొన్న అప్పుడెప్పుడో ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టా మై ఫస్ట్ స్క్రీన్ టెస్ట్. అది స్క్రీన్ టెస్ట్, బట్ దాని ముందు ఒక ఆడిషన్ చేశాను సిమిలర్ దిస్ థింగ్. అంటే మెచ్చుకున్నారు, సెలెక్ట్ అయిపోయామన్నారు, ఆల్ ఆఫ్ దాట్ ఈస్ డన్. ఫోన్ రావట్లేదు. నేను ఫోన్ చేసి కడుక్కుంటున్నాను. సో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గారితో నేను టచ్లో ఉండేవాడిని బాగా. ఒక 3 months వరకు తెలియదు అసలు సినిమాలో ఉన్నావా లేదా. అరే డార్లింగ్, నువ్వు చెప్తుంటే నాకు యాంగ్జైటీ తిరిగి వస్తుంది. అదే చెప్పాను కదా, అందుకనే అవకాశం చాలా గొప్పది అని. ఆడిషన్ స్టోరీలు అంటే మెనీ డార్లింగ్, బట్ దట్స్ ద థింగ్ రైట్. మనం ఆడిషన్ అనేది రిజెక్ట్ అయితే ఫీల్ అవ్వాల్సిన మ్యాటర్ ఏం కాదు. నాకు అంటే మెల్లిమెల్లిగా అంటే ఇప్పుడు వెళ్ళిన అన్న ఆడిషన్ల తర్వాత నాకు కూడా తెలిసి వస్తుంది ఇప్పుడు ఏంటి అది. ఎందుకంటే కొంతమంది యూ మీట్ సమ్ పీపుల్, దే ఆల్సో పుట్ సమ్ సెన్స్ ఇన్ టు యు. అరే ఈ ఆడిషన్లోనే సో నాతో ఒక మంచి ఏమన్నాడంటే, నేను ఏ ఆడిషన్ అయినా కూడా ఈ రోల్ నాకు రావాలి అన్నట్టు ఫుల్ ఎఫర్ట్ పెట్టి చేసేస్తాను అదే. అంటే ఒరే అట్లా కాదురా, యూ జస్ట్ అంటే ఇచ్చిన డైలాగుల్లో మ్యాక్సిమం నాకు ఇంకో కంప్లైంట్ కూడా ఏంటంటే డైలాగులు ఇవ్వరు, నీకు వచ్చింది ఎవరు అస్సలు నీకు వచ్చింది చేయలేదు బాబోయ్. అసలు అవి కొన్ని ఆడిషన్లు తగులుతాయి 100%. నీకు వచ్చింది అంటారు. నాకు చాలా వచ్చు, అట్లీస్ట్ చాలా వచ్చని నేను అనుకుంటా. ఏం చేయాలి తెలియదు. ఏం చేసేవాడు? ఓకే, అదొకటి వస్తుంది. ఇంకోటి, ఇప్పుడు నీ ఫ్రెండ్ చచ్చిపోయాడు, మీ మదర్ చచ్చిపోయారు, ఇవన్నీ చేయమంటారు. సో ఐ థింక్ ఇలాంటివి కొన్ని ఉంటాయి. బట్ కొంతమంది నిజంగానే సీన్లు ఇస్తారు. నేను ఐ అప్రిషియేట్. నేను ఏమంటున్నా, నువ్వు నాకు అలాంటి వాళ్ళు నాకు కాల్ బ్యాక్ చేయన పర్లేదు అంట నేను. ఎందుకంటే యూ జెన్యున్లీ వాంటెడ్ మీ టు సీ ఆ రీల్లో ఆ సీన్ లో నన్ను చూడాలనుకున్నావు నువ్వు అని ఒక ఫీలింగ్ వస్తుంది నాకు. అదే ఇలాంటివే. అది నేను అసలు అది ఆడిషన్ టెర్రబుల్ ఆడిషన్ అది అసలు. ఇదే వెళ్ళి యాక్చువల్గా ఏదో ఒకటి చేయంటే కూడా ఓకే, వెళ్ళగానే ఇప్పుడు మీ మదర్ చచ్చిపోయారంట.
ఇది నేను ఎక్కడి నుంచి ఇప్పుడే చేయాలి, వచ్చానురా. ఇది ఎందుకు ఊహించుకోవాలి. బట్ యా ఐ థింక్ ఇలాంటివి అప్పుడు ఏదో ఒకటి చేసేవాళ్ళం అండ్ హోపింగ్ దట్ ఇట్ విల్ వర్క్. ఐ థింక్ వెన్ ఇట్ వర్క్స్ అంటే కొంతమంది నిజంగా అద్భుతమైన అసిస్టెంట్ డైరెక్టర్లు ఉంటారు ఢిల్లీ. వాళ్ళు నిజంగా జెన్యూన్ చాలా చెప్తారు ఏం చేయాలని చెప్తారు. చాలా ఇప్పుడు ఏం హ్యాపీనెస్ ఎమోషన్ లో ఏం ఉన్నారో చేయాలి. చెప్తారు. ఇంకా అదృష్టవంతులు అయితే మనం ఆ రోజు డైలాగులు ఇస్తారు, పేపర్ కనపడుతుంది. సో దోస్ ఆర్ ద గుడ్ వన్స్. ద బ్యాడ్ వన్స్ ఆర్ దట్ మేడ్ మీ ఫీల్ బ్యాడ్ వాజ్ వన్స్ దర్ వాళ్ళు చూడట్లేదు. అండ్ మనం ఇప్పుడు గోల్కొండ హై స్కూల్ తర్వాత ఈ పీరియడ్ కదా, అంటే బిఫోర్ 2018 పీరియడ్ కదా, ఆడిషన్లు కూడా అప్పుడే కెమెరాలతో రికార్డ్ చేయండి 2017-18 స్టార్ట్. దాని ముందు ఆడిషన్ రికార్డ్ చేసేవాళ్ళు కూడా కాదు, చూడరు. సో మనం చేసేటప్పుడు చూడనప్పుడు అది ఎక్కడో నిజంగా బాధేస్తుంది. బట్ అది కూడా మనం ఎక్కడో ఎంజాయ్ చేయడం నేర్చుకోలేదు. నేను అదే ఎంజాయ్ చేయడం నేర్చుకున్నాను అంతే. ఇప్పుడు ఏ మైండ్ సెట్ వెళ్తుంది తెలుసా, వెళ్తే కూడా తగులుతుంది, లేకపోతే ఓహో ఇలా చేయకూడదు ఎక్స్పీరియన్స్ అనుకుని వచ్చేస్తా అన్నట్టే అయిపోయింది నాకు కూడా. ఇప్పుడు ఆడిషన్లకు వెళ్దాము అనేది ఎందుకంటే అక్కడ దాకా తీసుకొచ్చారు, ఇంకా సాచురేషన్ పాయింట్ వచ్చింది. రైట్ ఓకే చేద్దాము అని చెప్పి భయం తీసేద్దాం డార్లింగ్. ఫస్ట్ మనకేం ఇష్టం, ఫస్ట్ నిజంగా మనం చెప్పుకుందాం. మనకేం ఇష్టం, మనకు పర్ఫార్మెన్స్ ఇష్టం అనుకున్నాం. ఆ పర్ఫార్మెన్స్ చేసే అవకాశం దొరికినంత వరకు అది ఎక్కడ చేసినా పర్లేదు అని ధైర్యం అనుకుంటే పర్లేదు. ఈ సినిమా దొరకలేదు, వెళ్ళి షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటా, మాది నాటకాల బ్యాచ్, స్టేజ్కి వెళ్ళిపోతా. టీవీ సీరియల్ నా ఉద్దేశం తక్కువ కాదు, కానీ టీవీ సీరియల్స్ కూడా చేస్తా. వాళ్ళకు కూడా నాకు అవకాశం పోతే షార్ట్ ఫిల్మ్లు చేసుకుంటా, అది కూడా చేసుకోకపోతే టిక్టాక్లో రీల్స్ కూడా చేసుకుంటా. కానీ నాకు పర్ఫార్మెన్స్ అంటే ఇష్టం, కెమెరా ముందు నటించడం అంటే ఇష్టం. అంటే మనం ఏదో ఒక దారి వెతుక్కోవచ్చు. టుడే కాంటెంట్ క్రియేషన్ ఇస్ సచ్ అ కూల్ థింగ్. లైక్ వాట్ యూ గైజ్ ఆర్ డూయింగ్ అండ్ సో మెనీ పీపుల్ ఆర్ డూయింగ్ సో మెనీ. యూట్యూబ్ రాగానే మన పర్ఫార్మెన్స్ బయట పెట్టడానికి ఎన్నో అవకాశాలు మనకు దొరుకుతున్నాయి. అంటే నేను ఏదో కొంచెం ఇది పాజిటివ్ థింకింగ్ అంటే తప్పదు, మనకి పాజిటివ్ థింకింగ్ తప్ప వేరే దారి లేదు. సో మనకి దొరకపోతే ఏంటి అని భయం తీసేద్దండి. అక్కర్లేదు, మనకి నటించే అవకాశం దొరికినంత వరకు ఎక్కడన్నా పర్లేదు. మనకి సినిమానే అనుకున్నప్పుడు ఏమైనా పర్లేదు, ఇక్కడ బతికేద్దాం, వస్తుంది, మన టైం వస్తుంది అంతే. దాంట్లో ఆ థింకింగే అంటే మెల్లిగా నాకు ఐఎమ్ గోయింగ్ టు దట్ లెవెల్ అని అనిపించింది. ఎందుకంటే కొన్ని అయితే నిమిషం తీసుకొని ఆడిషన్ 1 minute అంటారు. దాంట్లో పేరు, ఫోన్ నెంబరు, ముందర ఏం చేసావు చెప్పు అని. మనం ముందర ఏం చేసాం ఎక్కువ ఉండదు. కొంతమంది సాడిస్టులు తగులుతారు, వాళ్ళు జస్ట్ కామెడీ చేయడానికే మనల్ని ఆడిషన్ చేస్తుంటారు. అది కూడా కొంచెం నిజంగా బాధ కలిగించే విషయం, ట్రిగరింగ్ ఉంటుంది. సాడిజం నిమిషం అంటే 15-20 సెకండ్లు పేరు, ఫోన్ నెంబర్లు, ఎక్కడి నుంచి వచ్చో చెప్పడానికి అయిపోద్ది. ఇంకో 40 సెకండ్లో నువ్వు నాకేం డైలాగులు ఇవ్వలేదు. నేను ముందర చాలా ఇట్లా టెంపర్ సినిమాలో పేరు, ఫోన్ నంబర్లు వీడియోలో చెప్పడం అది ఈ మధ్య కాలంలో నేను స్టార్ట్ చేసినప్పుడు అది కూడా లేదు. ముందర ఆడిషన్లు కూడా ఇలా చూడండి. సో నేను ఎత్తుక్కునేవాడిని, చూడరు కదా. చూడనప్పుడు ఎవడో ఒకడు ఈ అకౌంట్లు వేసేవాడో లేకపోతే వాళ్ళు మేనేజ్ చేసేవాడో కూడా కనబడతాడు అనమాట. వాడు చూస్తుంటాడు. వాడి దగ్గరికి వెళ్ళాను, అన్నా చూసావా ఆడిషన్ ఎలా అనిపించింది అని అడుగుతా వెళ్ళేటప్పుడు. ఎందుకంటే వీళ్ళు ఎలాగో పర్లేదు బ్రో ఫోన్ చేస్తామని చెప్పి పంపించేస్తారు. వాళ్ళని అడిగితే ఆడు పర్లేదు బ్రో అనేవాడు. ఒరే నువ్వు కూడా ఇలా అని. అదొక ఇట్స్ వెరీ స్ట్రాంగ్ దిస్ థింగ్ డార్లింగ్. అంటే దానికి ఒక ప్రొసీజరే ఐ ఫీల్ లైక్ వెరీ డిఫికల్ట్. ఫస్ట్ మనం ఫోటోషూట్ ఓట్ చేసుకోవాల్సి వస్తుంది. ఓ 4 రకాల కాస్ట్యూమ్లో 4 రకాల ఫోటోలు దిగి అప్పట్లో ఫోటోలు టాంజిబుల్ గా ఫోటోలు తీసుకెళ్లేవాళ్ళం. ఈ 4 ఫోటోలు లేదా ఒక ఆల్బమ్ తీసుకెళ్లేవాళ్ళం. ఏంటి మన ఫోటోలు దిగాలంటే దానికి బడ్జెట్ అవుద్ది, దానికి ఖర్చు అవుద్ది, దానికి ఎక్కడి నుంచి రావు. అండ్ ఆబ్వియస్గా అట్లీస్ట్ నేను కానీ మనం కానీ ఆడిషన్ చేసే టైంలో అప్పటికి మనకి దగ్గర నుంచి మనీ వచ్చేది లేదు. సో ఆబ్వియస్గా ఐ థింక్ అదొక ఎఫర్ట్, అదో కష్టం. అది తీసుకెళ్ళడం, వాళ్ళు ఆ ఫోటోలు వాళ్ళ దగ్గర కొన్నిసార్లు బిగ్గెస్ట్ మన దగ్గర 4 ఫోటోలు ఉన్నాయి అనుకో. నా జరిగింది ఒక ఎక్స్పీరియన్స్. ఒక ఆల్బమ్ తీసుకెళ్ళి ఈ పర్టికులర్గా వెళ్ళి పెట్టినప్పుడు ఇక్కడ పెట్టి వదిలేయమన్నాడు, ఇక్కడ పెట్టి వెళ్ళిపోమా అన్నాడు చాలా క్యాజువల్గా. ఆయన తర్వాత చూస్తాడని అక్కడ పెట్టి వెళ్ళిపోతే నెక్స్ట్ ఓడికి ఇవ్వాలి. నాకు అర్థం కావట్లేదు. ఇన్నే ఉన్నాయా నీ దగ్గర? ఇంకా వేరే కాపీస్లో పెట్టి లేవు సార్. అసలు నాకు ఆ రోజు యాంగ్జైటీ రాజా, అది ఏం చేయాలో తెలియదు. చెప్పినప్పుడు అక్కడ వదిలేసాను. ఐ నెవర్ గాట్ దట్ బ్యాక్ ఆల్సో.
అండ్ సో ఇలాంటి ఎక్స్పీరియన్స్లు అవుతాయి డెలింగ్. అంటే ఫీలింగ్ ఏంటంటే బట్ లెట్స్ ఎంజాయ్ డెలింగ్. అంటే ఇంకొకటి రీజన్ చెప్తా. ఇక్కడికి మన కోరికతోటి మన కోసం మనం వచ్చాం. ఎవరు మనకు పిలవట్లేదు. సో ప్రతిదీ మనం మన కోసం సినిమాలోకి వచ్చాం. సినిమాని ప్రేమించి మనం వచ్చాం కాబట్టి ఇదంతా పాజిటివ్గానే వెళ్దాం. అఫ్కోర్స్ గుడ్ టైమ్సే కాదు, బ్యాడ్ టైమ్స్ కూడా మనల్ని డిఫైన్ చేస్తాయి. మన మన సంతోషాలే కాదు, మన కష్టాలు కూడా మనమే, మన హార్డ్షిప్స్ కూడా మనమే. అది మనం ఓన్ చేసుకుని ముందుకెళ్ళాలి డెలింగ్. ఇది పెద్ద మోటివేషన్ స్పీకర్ లాగా అనిపిస్తుంది కానీ బట్ అదే నిజం. ఇంకా మనకు వేరే ఛాన్స్ లేదు రాజా. మనం వీ హ్యావ్ టు కీప్ గోయింగ్ బికాస్ వీ వాంట్ దిస్. నోబడీ వాంట్స్ అస్ టు కమ్ అండ్ యాక్ట్. వీ వాంట్ టు కమ్ అండ్ యాక్ట్. వీ వాంట్ టు కమ్ అండ్ డైరెక్ట్. వీ వాంట్ టు కమ్ అండ్ టెల్ స్టోరీస్. యా. సో ఇలా సొంతంగా ఏదో ఒకటి చేసే అన్నప్పుడు యూ యూస్ టు రైట్ ఫర్ యువర్ సెల్ఫ్ ఏదన్నా ఒక చిన్న ఇట్లా ఒక సీన్ చేస్తానని చెప్పి? అంత టాలెంట్ లేదు రాజా. ఏవో సినిమాలు కాపీ కొట్టడం. సినిమాలో సీన్ చేస్తే ఒప్పుకునేవాళ్ళ? ఎందుకంటే నేను సినిమాలో అది నేను ఇదే మన బేసిక్ గో టు ఇప్పుడు మై డెఫినెట్ సజెషన్ ఇస్ దట్ అది తెలుగు ఆడిషన్ అయితే ఒక 3-4 మోనోలాగ్స్ అంటాం చూసావా, పెద్ద డైలాగులు. పెద్ద డైలాగులు అంటాం చూసావా, పెద్ద డైలాగులు 3-4 మనకి ఇష్టమైన పెద్ద డైలాగులు మన హీరోలను చూసి 4 ప్రిపేర్ అవుదాం. అది ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు నీకు వచ్చింది చేయమన్నప్పుడు ఆ 4 ఏదో మనం కాన్ఫిడెంట్గా ఉంది మనం చేసేద్దాం. దానివల్ల అది వర్కౌట్ అయిపోద్దని కాదు, అక్కడికి వెళ్తే మనం బ్లాంక్ అవ్వకుండా ఉంటాం ఫస్ట్. ఎందుకంటే మనకు మైండ్లో ఎప్పుడు క్రైస్ట్ యూనివర్సిటీకి థియేటర్ స్టడీస్ కదా, దానికి ఆడిషన్ ఏది సెలెక్ట్ అవ్వాలంటే బికాజ్ ఇట్స్ థియేటర్ స్టడీస్. మాస్కామ్కి ఒక ఎంట్రీ టెస్ట్ రాస్తాం, ఇంగ్లీష్ లిటరేచర్ కూడా రాస్తాం. థియేటర్ స్టడీస్ ట్రిపుల్ మేజర్ కదా, దానికి మనం ఆడిషన్ చేయాల్సి వచ్చింది. అండ్ బికాజ్ ఇట్స్ బెంగళూరు అండ్ ఇట్స్ వెస్టర్న్ థియేటర్, ఇట్స్ ఇంగ్లీష్. నేనేం చేశాను తెలుసా, నువ్వు నమ్మవు, నాకు చాలా ఐ థాట్ వాజ్ అ గ్రేట్ ఆడిషన్ బికాజ్ ఐ నెవర్ హ్యాడ్ అన్ ఇంగ్లీష్ మోనోలాగ్ విత్ మీ. తెలిసింది చేయమన్నారు, ఇంగ్లీష్లో చేయలేదు, నేను తెలుగులో చేశాను. కానీ వాళ్ళు తెలుగులో చేసినా సరే యాక్సెప్ట్ చేశారు. దట్ వాజ్ అ గ్రేట్ ఆడిషన్. దానవీర స్వర్కర్ణలో రామారావు గారు ఏమంటే అదొకటే మనం ప్రాక్టీస్ చేసిన పెద్ద డైలాగులో అదో పెద్ద డైలాగ్ మనకు తెలుసు కాబట్టి అది చేసినా సరే ఈ ఇంగ్లీష్ థియేటర్ వాళ్ళు మనల్ని సెలెక్ట్ చేయడం అనేది ఐ థింక్ ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ కూడా. ఐ ఫెల్ట్ వెరీ యాక్సెప్టెడ్. అదేదో ఇంగ్లీష్లోనే చెప్పాలి ఇక్కడ అనేది లేకుండా వచ్చింది ఏమన్నప్పుడు ఇంగ్లీష్ థియేటర్ వాళ్ళకి తెలుగులో ఆడిషన్ సెలెక్ట్ అవడం అనేది ఒక చిన్న దట్ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఐ థింక్ దట్ వాజ్ అ గుడ్ డే. నేను అట్లనే అదే ఇప్పుడు పెద్ద డైలాగులు అంటే ఇది ఏమంటే ఒకటి నేర్చుకునేవాడిని. ఏమంటే యమదొంగ అది మళ్ళీ నెక్స్ట్ వర్జన్ అదొకటి. మళ్ళీ టెంపర్ సినిమాలో బీచ్ సీన్ ఒకటి ఉంటుంది, మూర్తి గారు ఇక్కడే కూర్చుంటాను అని చెప్పి ఒక డైలాగ్ ఉంటుంది, అదొకటి విత్ వస్తుంది అది అదొకటి. ఇంకా ఇంకా కామెడీ అడిగితే మీరు కామెడీ అది వెంకీ సినిమాలో ట్రైన్ సీక్వెన్స్ లో బ్రహ్మానందంగా కొడతారు కదా, పాడు గజాల దాని తర్వాత నించుని రవితేజ గారు కొడతారు కదా బ్రహ్మానందం గారిని, కొట్టి ఏది మీరు ఎలా పెడుతున్నారు సరే ఇలా పెట్టాలి అని అదొక సీక్వెన్స్ ఉంటుంది. అది ఆ 4 నేర్చుకుని వెళ్ళాను. బట్ ఈ రీసెంట్ టైమ్స్ ఏమైపోయింది తెలుసా, ఒప్పుకోట్లే ఇవి. ఏదన్నా సినిమావి ఏదన్నా ఆ సినిమా చేస్తా అంటే బ్రో ఏదన్నా మీకు వచ్చింది చేయంటున్నారు, మీకు వచ్చిందంటే అప్పుడు సినిమాలు వద్దంటావు, నాకు వచ్చింది ఇదేరా, నాకు సినిమాలే వచ్చు, ఏం చేయమంటావు అంటే దిస్ క్వశ్చన్ ఐ ఆస్క్డ్ ప్రియదర్శన్ అని అడిగావు సార్, అన్నా ఏందన్నా వచ్చింది చేయి అంటున్నారు, ఏం చేయాలన్నా అప్పుడు అని అంటే ఏం చేస్తామన్నానంటే ఇంట్లో ఏం చేస్తున్నావు అన్నాడు. నా ఒక్క సెకండ్కి ఏంటి ఇలా క్వశ్చన్ చేసేయండి నన్ను అని అనుకున్నా. సో కూర్చుని ఏదో ఒకటి రాసుకో, ఇలా ఒక సిచ్యువేషన్ రాసుకుని అది పర్ఫామ్ చేయి, దాని తర్వాత నీలో ఇంకా నువ్వు ఆ 2 నిమిషాలు నువ్వు ఇదే చేయగలవు. వాళ్ళు ఏం చెప్పకపోతే నువ్వు చేసుకెళ్ళు, వాళ్ళు నీకు కావాల్సింది నచ్చితే మళ్ళీ చేయించుకుంటారు, లేదంటే ఇంకా ఎలాగో అలవాటే కదా మనకి తిరిగి వచ్చాయి అన్నట్టు. సో దాట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఇప్పుడు ఈ సినిమాలో ఈ డైలాగులు యాక్సెప్ట్ చేయట్లా ఇప్పుడు. గుడ్ అడ్వైస్ దెన్. దాట్స్ అదే పట్టుకుని తిరుగుతున్నాను నేను, ఏదో సీక్వెన్స్ బట్ నాకు ఎప్పుడు నేనేం రాసుకోలేను, సినిమా డైలాగులు చెప్పేవాడిని ఇప్పుడు. సో అలా వర్కౌట్ అయిపోయిందంటే మంచిదే, గట్టిగా వర్కౌట్ అయింది. అండ్ నాకు ఇట్లనే మనం ఇది చేసుకొస్తూ ఉంటాము. ఒక దాని తర్వాత ఏంటంటే ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ లాంటిది చేసిన తర్వాత డబ్బింగ్కి వెళ్ళాం. నా షార్ట్ ఫిల్మ్ డబ్బింగ్ కూడా ఉండేదానికి. డబ్బింగ్ చెప్తుంటే అప్పటికే వాజ్ వెరీ కాన్ఫిడెంట్ అనమాట. డబ్బింగ్ నేను బాగా చెప్తా. ఇప్పుడు మీరు యాక్టింగ్ నన్ను ఎంతనే జడ్జ్ చేయండి, డబ్బింగ్ నేను బాగా చెప్పేస్తాను, ఎందుకంటే కొంచెం బాగా మాట్లాడతానని ఒక ఈ ఫీలింగ్ నాకు. సో ఆ డబ్బింగ్ స్టూడియోలో ఉన్నప్పుడు ఆ డైరెక్టర్ ఈయన అసలు బాగా చేస్తాడని తీసుకొచ్చారు, అది ఇదే నా అవతల పక్క నుంచి అరుపులు, ఈయన్ని నమ్ముకుని నేను తీసాను ఏంటి షార్ట్ ఫిల్మ్కి, ఈయన నమ్ముకుని తీసాను అది ఇదే అని. ఒక సెకండ్కి నేను డబ్బింగ్ స్టూడియోలో ఉన్నప్పుడు నేను చాలా ఇదైపోయా,
ఏంది ఇట్లా అనేస్తున్నాడు ఈయన, నిజంగా మనకేం రాదా అని చెప్పి అప్పుడు ఇంక వదిలేద్దాం. డబ్బింగ్ స్టూడియోలో ఇటువైపు నుంచి అంటున్నారా? ఇటువైపు నుంచి ఆన్ పెట్టుకుని మరి ఆన్ పెట్టి డైరెక్ట్ నేను తిడుతున్నారా? తిడుతున్నారు నన్ను డైరెక్ట్గా. ఈడేదో మాట్లాడతానన్నాడు, ఈయన నమ్ముకుని పెట్టుకున్నా నేను, ఈడు ఒక్క డైలాగ్ సరిగ్గా చెప్పట్లేదు, అది ఇదని వేసుకుంటున్నాడు అటు పక్క నుంచి. నాకు టోటల్ డౌన్ కాన్ఫిడెన్స్. అంటే అప్పటికి డబ్బింగ్ వైజ్ నాది ఫస్ట్ అనమాట చెప్పడం అనేది. నేను గుమ్మైపోయి అరే అదేంటి ఇట్లా అనేస్తున్నాడు అని చెప్పి దాట్ డే నేను వెళ్ళేటప్పుడు ఇంకా కరెక్ట్గానే మనం చేస్తున్నామా, మనం అనుకున్నాం వచ్చేసాం, కానీ ఇది మనకు కరెక్టేనా అనే రేంజ్ సెల్ఫ్ డౌట్ వచ్చింది అనమాట. సో ఇలాంటివి ఆడిషన్స్ అండ్ ఆల్ దిస్ ఎక్స్పీరియన్స్ ఆల్సో గివ్స్ అస్ సెల్ఫ్ డౌట్, ఏంది మనం కరెక్ట్ దాంట్లోనే ఉన్నామా అని చెప్పి. అది ఎప్పుడన్నా నన్ను ఒకళ్ళు యాపిల్ తినమన్నారు. ఏంటి యాపిల్ తిను తెల్లగా అవుతావు అన్నారు. నాకు అసలు ఇదేంటి బెంగళూరు నుంచి వచ్చిన తర్వాత, సో బెంగళూరు నుంచి వచ్చిన తర్వాత కాబట్టి ఈడ యాపిల్ తినమంటున్నాడు ఏంట్రా, తెల్లగా అవుతావు నువ్వు యాపిల్ తిన అన్నాడు. నాకు అర్థం కూడా కాలేదు ఎలా రియాక్ట్ అవ్వాలి. ఇలాంటివి చాలా జరుగుతాయి. ఈ రోజు నవ్వుకుంటున్నాం కానీ దాంట్లో ఆ రోజు గట్టిగా ఫీల్ అయి ఉంటాం కట్టాలి. ఈ రోజు నవ్వుకుంటాం కానీ వెనక్కి తిరిగి బాబాయ్ ఉంటే అబ్బా ఐ ఫీల్ లైక్ ఐ డోంట్ వాంట్ ఈవెన్ థింక్ అండ్ టాక్ అబౌట్ ద బ్యాడ్ టైమ్స్ బికాజ్ ఇట్ డజంట్ మ్యాటర్. అది బేసిక్గా నా పాయింట్ ఏంటంటే మన కోసం మనం వచ్చాం, మనం ఇక్కడ నిలబడతాం అని నమ్మొచ్చాం, మనం సినిమాని ప్రేమించి వచ్చాం, ఎంజాయ్ చేస్తే వెళ్ళిపోదాం, ఏదో రోజు తగులుద్దబ్బా ఎక్కడ పోద్ది, ఖచ్చితంగా వస్తుంది అంతే. సో కమింగ్ టు ఏక్మిని కదా, నేను దాంట్లో వచ్చిందే ఫస్ట్ అది యాక్సెప్ట్ చేసేటప్పుడు వెరీ వెరీ రిస్కీ. అంటే మన తెలుగులో అయితే అట్లాంటివి మన ఎవడు ముట్టుకోడు, టచ్ చేయడు అలాంటి టాపిక్స్. సో వెన్ ఇట్ కేమ్ టు యూ ఐ లైక్ ద ఫిల్మ్, వెరీ డీసెంట్లీ మేడ్. నాకు మస్తు అనిపిస్తుంది ఆ కామెడీ అండ్ ఆల్. అంటే కొన్ని అప్పటికప్పుడు ఇంప్రూవ్ చేసినట్టు నాకు తెలుస్తుంటుంది అనమాట. అరే రైట్ మంచి పడ్డది ఇక్కడ ఇంప్రూవ్ డైలాగ్ అని. అంటే ఐ లైక్ ద ఫిల్మ్. మెయిన్లీ చెప్పాలంటే ఈ ఓటీటీ కాబట్టి రష్యన్లో చెప్పించే డబ్బింగ్ అని ఒకటి ఉంటుంది. బ్రహ్మాజీ గారు మిమ్మల్ని తిడుతున్నప్పుడు అందుకే రష్యన్లో చెప్పించే డబ్బింగ్ అని నాకు అరే క్రేజీ కదా అని అనిపించింది. ఐ లైక్ బిట్స్. దట్ వాస్ నాట్ ఇంప్రూవ్, that was written that was written brilliantly by cool man. రాసింది on paper అంటే mad. Yeah no I don't. So it was so Merlapak Gandhi, right? So where do I start? He is one of the most phenomenal writers we have. మనకి తన సినిమాలో ఏదైనా ఇంప్రూవ్ అనిపిస్తుంది కదా, he's actually written it down. His is the only films that I have done 2 films with Gandhi. ఇంప్రూవ్ చేయాల్సిన ఒక్క స్కోపు అవసరం రాలేదు, అంత బాగుంటుంది అది. ఏంటన్నా ఆ చిన్న చిన్న పాజులు కూడా ఆయన రాస్తాడు. సో ఐ థింక్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫెనామినల్ డైరెక్టర్స్ వీ హ్యావ్. అండ్ యాక్చువల్లీ ఆ సినిమా చాలా ఎందుకు స్పెషల్ అంటే మనం ఆడిషన్ చేయకుండా సెలెక్ట్ అయిన ఫస్ట్ ఫిల్మ్ ఏక్మిని కదా. గాంధీ ఒక రోజు పిలిచి ఒకరోజు ఫోన్ చేశారు, ఇలాగా నేను మెల్పాక్ గాంధీ అంటే, డార్లింగ్ నాకు ఎక్స్ప్రెస్ రాజ్ అంటే చాలా ఇష్టం డార్లింగ్, కోర్స్ చెప్పండి అంటే, ఇలాగా నేను యూవీ క్రియేషన్కి ఒక సినిమా చేయాలి డార్లింగ్, సరే ఒకసారి కలవాలి అన్నాడు. బేసిక్లీ ఆడిషన్కి ప్రిపేర్ అయ్యలే. అది ఇప్పుడు ఈ రోజు వరకు డార్లింగ్ చెప్పలేదు, ఈ ముందే చెప్పుండి ఆడిషన్ అడిగాడు, ఇంకా నేను అడగలేదు. ఎలాగానే డార్లింగ్ ఇది డార్లింగ్ అని కట్ చెప్పి చేస్తున్నాం అన్నాడు. ఐ థింక్ నీకు ఎలా ఉందని అడిగాడు ఫస్ట్ టైం. ఒకళ్ళు మనకు కట్ చెప్పడం, ఎలా ఉందని అడగడం, చేస్తావా లేదా అని అడగడం, ఇది భలే అనిపించింది. అండ్ ఐ థింక్ దట్ వాజ్ అ వెరీ స్పెషల్ ఎక్స్పీరియన్స్. ద మూమెంట్ కథ చెప్పగానే ఐ లవ్డ్ ఇట్. దాంట్లో 2 డార్లింగ్, అది కథ విపరీతంగా నచ్చడం, గాంధీ నచ్చడం ఒకటైతే ఆబ్వియస్గా అది అవకాశం కదా, వదులుకునే ఛాన్స్ అయితే లేదు. కానీ ఆ కథ బాగోవడం, అంత మంచి సినిమా చేసే అవకాశం దొరకడం, అది అదృష్టం. దట్ ఈస్ బోనస్ ఫర్ మీ. బట్ ఐ థింక్ దట్స్ అ వండర్ఫుల్, ఇట్స్ డెఫినెట్లీ మై బెస్ట్ టిల్ డేట్ అండ్ ఇట్స్ ద బెస్ట్. అండ్ ఇట్ వాజ్ మై ఫస్ట్ టైం Gandhi and you first collaboration with UV Creation, so it's always going to be special. Always going to be special. Yeah. And అదే కమింగ్ టు ద టాపిక్ దట్ వి డిస్కస్డ్ ఇన్ ద ఫిల్మ్, అది మనకు తెలిసిన వాళ్ళకి మనం ఎప్పుడైనా చెప్పుకోవాలి అంటే ఇంట్లో పోని మన అమ్మకి ఇలా సినిమా చేస్తున్నాం అని చెప్పినప్పుడు, అంటే ఇలాంటి ఒక రిస్కీ ఫిల్మ్ చేస్తున్నాము అని చెప్పి వేరే వాళ్ళు రియాక్ట్ అవుతారు ఇలా అనే థాట్ ఎప్పుడైనా యూ హ్యాడా? అంత స్కోప్ మనకి ఎక్కడ ఉండాలి? సినిమా ఛాన్స్ వచ్చింది హీరోగా, ఎందుకు అవన్నీ మనకి డిస్కషన్ అవసరం అని చెప్పు. అండ్ అదొక థింగ్ అయితే. అండ్ ఆబ్వియస్లీ ఐ థింక్ థింగ్స్ ఆర్ చేంజింగ్, వీ హ్యావ్ టు అడాప్ట్. ఇది కొత్తగా ఉంది డెలింగ్, ఈరోజు ఎంత కొత్తగా తెస్తే అంత కమర్షియల్ డెలింగ్. అది ఈరోజు ఐ ఫీల్ లైక్ కమర్షియల్ సినిమాకి, రియలిస్టిక్ సినిమాకి
భేదాలు ఏమి పెద్దగా లేవు. మనం ఎంత కొత్తగా ఒక కథను చెప్పగలిగితే, ఎంత కొత్త పాయింట్ చెప్పగలిగితే అదే కమర్షియల్. సో ఐ ఫీల్ లైక్ అది పెద్ద అంత దాని గురించి ఆలోచించడే అసలు ఆలోచించలేదు. ఎందుకంటే ఇంటెన్షన్ క్లియర్‌గా ఉంది. నాకు గాని, గాంధీకి గాని మేము అడల్ట్ కామెడీ చేస్తున్నాం ఈరోజు అనుకోలే. ఇదో క్యారెక్టరు, వీడికి ఫియర్ ఉంది. దీని మీద ఒక సినిమా, ఒక కథ, ఇది ఫన్ సినిమా. మా మా ఇంటెంట్ క్లియర్‌గా ఉంది కాబట్టి అది బూత్‌గా ఎప్పుడు ట్రాన్స్‌లేట్ అవ్వలేదు. నెవర్ ఐ ఫెల్ట్ త్రూఅవుట్ ద ఫిల్మ్ నెవర్ ఐ ఫెల్ట్. అండ్ దాని మీద అంటే ఆ సిండ్రోమ్ మీద, ఆ భయం అనే దాని మీద ఎంత జోకులు ఇంప్రూవ్ అంటే ఎలా వెళ్ళాలి ఆ అంగుళం దగ్గర జోకులు అని ఎక్కడ వాడాలన్నా కూడా గాంధీ ఎగ్జాక్ట్లీ నోస్. బ్రిలియంట్ రైటింగ్ అనిపించింది. అంటే ఎక్కడ లైన్ దాటకుండా దట్స్ మనం ఒక దాన్ని సెన్సిటివ్ టాపిక్ టచ్ చేస్తున్నాం అన్నా కూడా ఆ రైటింగ్ అండ్ ఆల్ I really liked it. Very, very well written. All credit goes to Merlapak Gandhi. And your comic timing also. అంటే ఆ స్క్రిప్ట్ వల్ల డెఫినెట్లీ స్క్రిప్ట్ వర్క్స్. అంటే స్క్రిప్ట్లో ఎంత మనం మంచి డైలాగులు ఉంటే దాన్ని బట్టి మన కామెడీ టైమింగ్ బాగా వస్తుంది. బట్ ఐ రిమెంబర్ నేను చూసినప్పుడంతా గుర్తుపెట్టుకున్నా, మళ్ళీ రివాచ్ చేసేటప్పుడు కూడా దెర్ ఇస్ వన్ డైలాగ్, పర్టికులర్ డైలాగ్ ఆఫ్ ఐ లైక్ యువర్ ఎక్స్ప్రెషన్ దేర్. ఏంటంటే సప్తగిరి గారు లారీలో సెట్ చేసే అనగానే అలా కనబడుతున్నానరా, లారీ అలా టైర్ల కింద చేసే అలా కనబడుతున్నా, గుర్తులేదు, ఇప్పుడు గుర్తొస్తుంది. దాట్ డైలాగ్ అంటే నాకు పర్టికులర్గా నేను పట్టుకుంటాను అనమాట. నాకు ఏదైనా నచ్చితే డైలాగ్ నాకు మస్తు నవ్వు వచ్చింది. పాజ్ చేసుకున్నా బ్యాగ్కి వెళ్ళి లారీల రకాలు తీస్తో అంటే అక్కడ పర్టికులర్గా రాసిన పంచి కానీ, అంటే ఇక్కడ పంచు పడాలి, ఇక్కడ ఇది చేయాలి అన్నట్టు రాసింది కాదు. ఆర్గానిక్ అక్కడ ఆ సిచ్యువేషన్ ఆర్గానిక్ గా అనిపించినా సరే ఇట్ వాస్ రిటన్. That's how good Gandhi is. Exactly. Organic అనిపించినా it was written. Everything was written in that film. So that is your comic touch. అంటే కామెడీ టైమింగ్. నేను దాని తర్వాత ఇప్పుడు నేను మొన్న రీసెంట్గా చూసినప్పుడు కామెడీ టైమింగ్ ఈ సినిమాలో బాగుంది. రివ్యూస్ చూస్తాం కదా, రివ్యూస్ ఏకమిని కథ రివ్యూస్ ఒకటి చూసినప్పుడు హిజ్ కామెడీ టైమింగ్ రిఫ్లెక్ట్స్ ఆఫ్ శ్రీనివాస్ అవసరాల అని ఒకరు రాశారు దాంట్లో. అండ్ కొంతమంది నాని నష్టచమ్మ అని అన్నారు నేను రివ్యూస్ చదివినప్పుడు. సో డూ యూ ఫాలో దీస్ రివ్యూస్ ఆర్ ఏంటి? ఎప్పుడైనా నా సినిమా రివ్యూ వచ్చిన తర్వాత ఏక్మినీ కథ వరకు ఫాలో అయ్యా, దాని తర్వాత మానేసా. కాదు కదా, దాని తర్వాత ఏంటి మంచి రోజులు వచ్చాయి, లైక్ షేర్ వరకు ఫాలో అయ్యా. లైక్ షేర్ వరకు ఫాలో అయ్యా, తర్వాత కంప్లీట్గా మానేసేయండి వెళ్ళి. బికాజ్ ఐ డోంట్ నో ఎందుకు మానేసాను అంతే. అండ్ ఐఎమ్ హ్యాపియర్ డెఫినెట్లీ. బట్ ఐ థింక్ బేసిక్ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం వచ్చినప్పుడు నేర్చుకోవడంలో తప్పేమీ లేదు. మేబీ యాంగ్జైటీ వల్ల మానేసానేమో, బట్ బికాస్ యూ పుట్ ఇట్ అవుట్ దేర్. మనం ఎంత కష్టపడి సినిమా చేసి వీ పుట్ ఇట్ అవుట్ దేర్. దేర్ ఇస్ ఆల్వేస్ అ ఫియర్ ఆఫ్ వాట్ ఇఫ్ దే డోంట్ లైక్ దిస్. బట్ ది ఓన్లీ ఫిల్మ్ ఐ నెవర్ హ్యాడ్ దట్ వాస్ ఫర్ ఏక్ని కదా. సో ఐ ఫీల్ లైక్ ఐ థింక్ యుల్ నో వెన్ ద రైట్ ఫిల్మ్ అండ్ ద రైట్ స్టోరీ కమ్స్ యూ విల్ నాట్ హ్యావ్ దట్ యాంగ్జైటీ. బట్ అదర్వైజ్ నాట్ దట్ ది అదర్ ఫిల్మ్స్ వాంట్ రైట్, బట్ ఎందుకో యాంగ్జైటీ ఫీల్ అయ్యాను. But some of them were really, really good films. I think Anni Mansakunamli is still one of my favorite films that I've done. A brilliant collaboration, wonderful people. I love that film too. So I think. But ee roju I don't think I will read. I don't want to. Cheppalam. I'm saying this now. But as actors manaki eppudu validation kavali, recognition kavali. Pogidedu and anagare elipotadu chudu. So it's you never know. అండ్ వెన్ ఐ సే ఇట్లా రెఫరెన్స్ ఇచ్చి పొగడతలు వచ్చినప్పుడు ఇట్లా శ్రీనివాస్ అవసరాలు అనిపించింది, నాని అలా అనిపించింది. హౌ డూ యూ టేక్ దట్? అంటే రెండు ఉంటాయి, నేను ఆయనలాగా అనుకుని చేయలేదు బట్ చెప్తున్నారంటే హ్యాపీ అన్నట్టు. బట్ సో యూ టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ దీస్ గైజ్ ఆర్ టెల్లింగ్? నువ్వు యాక్చువల్గా గట్టిగా క్లోజ్గా చూసావంటే నాని అన్న శ్రీనివాస్ అవసరాలు గారు ఏంటి ఒక 7-8 మంది కనపడతారు అంటే. నేను అందరినీ కాపీ కొట్టి నేర్చుకుందే యాక్టింగ్ డెలింగ్. నేను చెప్తున్నా, నేను బాస్ని చూసి కాపీ కొట్టి నేర్చుకుందే, ప్రభాసన్ చూసి కాపీ కొట్టి నేర్చుకుందే, రవితేజ గారిని విపరీతంగా రవితేజ గారి అందరికంటే నేను ఎక్కువ నాకు తెలిసి కాపీ కొట్టి యాక్టింగ్ నేర్చుకుని రవితేజ గారే. సో నాని అన్న సినిమాలు ఓ మ్యాన్ డెల్లింగ్. అసలు మనం సినిమాలను చూసి యాక్టింగ్ నేర్చుకున్నాం అంటే వాళ్ళందరూ ఎక్కడొక్కడ కనబడి ఉంటారు, నో డౌట్. బట్ ఐ థింక్ డెఫినెట్గా ఫ్రమ్ నౌ ఆన్, బికాస్ ఇట్స్ 2026, ఐ థింక్ our audience, you and me also appreciate everything that's original. సో మనం చాలా నేర్చుకున్నాం. ఇక్కడ నుంచి ఒక ఒరిజినల్ క్యారెక్టర్ని ఎలా బిల్డ్ చేయాలని కూడా మనం నేర్చుకోవాలి. మన డైరెక్టర్స్ తోటి పని చేయడం, కొలాబరేట్ అవ్వడం, ఒక కొత్త క్యారెక్టర్, కొత్త నువాన్సెస్, కొత్త యాక్టింగ్ని
మనం నేర్చుకొని తీసుకురావాలి అది. టుడే ఐ థింక్ దట్ ఈస్ అ నెసెసరీ. యా సో దాట్స్ వాట్ మై నెక్స్ట్ క్వశ్చన్ వాస్. ఇప్పుడు ఇట్లా ఇంతమంది నుంచి మనం నేర్చుకున్నప్పుడు ఎక్కడో అక్కడ మన కెమెరా పట్టేస్తుంది డార్లింగ్. ఎక్కడో అక్కడ ఇక్కడి నుంచి అలా చేస్తున్నాడు, ఇలా చేస్తున్నాడు, ట్రై చేసేస్తున్నాడు అనేస్తారు. స్టార్టింగ్లో ఇప్పుడు ఎలా అయితే నాని అన్న శ్రీనివాస అవసరాలు కనపడ్డారన్నారో దాని తర్వాత ఈ డింపేస్తున్నాడు రా ఇంకా అని మాట కూడా వచ్చేస్తుంది వెన్ వీఆర్ చూసి నేర్చుకున్నాం అన్నప్పుడు. సో టు ఓవర్కమ్ దాట్ మన ఇండివిజువాలిటీ యాజ్ అన్ యాక్టర్ తీసుకురావడానికి ద ఓన్లీ థింగ్ ఇస్ సిట్టింగ్ విత్ డైరెక్టరా టు బిల్డ్ ద క్యారెక్టర్. So you obviously have telling it's a director's medium, cinema. So director, you have to work with your director. And I genuinely feel like we have to listen to our directors. Listening to directors makes you, a film works or doesn't work. ఒక సినిమా ఆడినా ఆడకపోయినా డైరెక్టర్ చెప్పింది చేస్తే you'll come out a better actor. And that's a guarantee. మనం డైరెక్టర్స్ తోటి we have to collaborate. We have to believe in somebody. అండ్ వీ ఆల్సో హ్యావ్ టు బిలీవ్ ఇన్ అవర్ సెల్స్. మనం యాడ్ చేయొచ్చు, మనం కలిసి ఒక క్యారెక్టర్ని క్రియేట్ చేయొచ్చు. ఐ థింక్ అదొక ఎక్స్పీరియన్స్ డెలింగ్ అది కూడా. అండ్ దట్స్ సంథింగ్ దట్ వీ హ్యావ్ టు ఫాలో టుడే. బికాజ్ ఈరోజు ఒరిజినల్లే కమర్షియల్. ఎంత ఒరిజినల్గా ఉంటే అంత అప్రిషియేట్ చేస్తారు నాకు తెలిసి మన ఆడియన్స్. అండ్ ఇందాక చెప్పిన లిస్టులో నేను డెఫినెట్లీ హ్యావ్ టు టేక్ అప్ దిస్ నేమ్ రాజేంద్ర ప్రసాద్ గారిని ఎలా మర్చిపోయాను. రాజేంద్ర ప్రసాద్ గారు ఐ థింక్ అసలు he's somebody like I worked with him and I watched and copied him so much. అసలు he's phenomenal again. అండ్ ప్రభాస్ అన్న ఇప్పుడు చాలా వింటాం కదా, ప్రభాస్ అన్న యూ ఫాదర్ వర్క్ విత్ హిమ్, వర్షం అండ్ ఆల్ 5 అంతా వింటూ వస్తూ ఉంటాం. బట్ హౌ క్లోజ్ ఆర్ యూ విత్ ప్రభాస్ అన్న? ఎందుకంటే నేను వినడమే ఇప్పుడు అంటే ఇప్పుడు వెనకాల అందరు చాలా మాటల ప్రభాస్ అన్న చూసుకుంటాడు, ప్రభాస్ అన్న ఉంటాడు, డెఫినెట్లీ అదంతా వింటాము. బట్ ఐ వాంట్ టు నో ఫ్రమ్ యూ హౌ బిగ్ ఆఫ్ అ ఫ్యాన్ ఆఫ్ ప్రభాస్ అన్నకి మీరు ఎంత పెద్ద ఫ్యాన్, ఎలా ఉంటుంది రిలేషన్షిప్ అనేది? The reason I never I get that a lot. But those are all really lovely, wonderful, positive things that they say. So I don't like correcting anybody at all because they're saying really good things about my favorite hero. So I feel like I think it's a wonderful thing to hear. But I genuinely love him as an actor, as a hero. Is my favorite hero darling. నేను ఆల్రెడీ ఒకసారి చెప్పా, నిజంగా సినిమా కూడా పూర్తిగా అర్థం కాకముందు నాకు ఈ హీరో తెలుసు, అండ్ దట్ వాజ్ ప్రభాస్ అన్న. సో ఆల్రెడీ ఎప్పుడో ఆడియో ఫంక్షన్లో ఎప్పుడో ఒకసారి చెప్పాను, ఐ షేర్డ్ దట్ హీ ఈజ్ సంబడి ఐ లవ్ అండ్ అడోర్ యాజ్ అన్ యాక్టర్ అండ్ అ హీరో. బట్ యాక్చువల్గా ఆ క్లోజ్నెస్ అదేమీ లేదు యాక్చువల్గా. బికాజ్ ద థింగ్ ఈజ్ నేను ఆయన్ని కలవడం ఫస్ట్ టైం 2004 వర్షం సక్సెస్ మీట్ స్పైసీ వెనీలో జరిగింది, రోడ్ నెంబర్. అక్కడ ఫస్ట్ టైం డాడీ కూడా కదా, మమ్మీ తీసుకెళ్ళి నన్ను సంగీత్ని పరిచయం హాయ్ చెప్పావు అంతే. ఇట్ వాజ్ మై ఫస్ట్ ఇంటరాక్షన్. తర్వాత నా ఫస్ట్ సినిమాకి ఆ ప్రొడ్యూసర్ ద్వారా ఆయన రిక్వెస్ట్ చేసి ఒక బైట్ కోసం అడిగితే, అండ్ దట్ వాజ్ ద సెకండ్ టైం ఐ మెట్ హిమ్. అండ్ అగైన్ పేపర్ బాయ్ అప్పుడు కూడా మనం ఆయన్ని రీచ్ అయ్యి రిక్వెస్ట్ చేసి ఇలాగా మీరు ఒక బయట ఇవ్వాలి అంటే ఈజ్ ఆల్వేస్ బిన్ దేర్, ఈజ్ ఆల్వేస్ విష్డ్ వెల్. అండ్ ఐ థింక్ యూ కాంట్ ఆస్క్ ఫర్ మోర్, అండ్ ఐ నెవర్ ఆస్క్ ఫర్ మోర్. నాకు ఇప్పటికీ నేను ఆల్రెడీ ఒకసారి చెప్పాను, ఐ ఫీల్ లైక్ మనకి ఒక అభిమానిగా మనకి ఆయన బాగుండాలి, ఆయన సినిమాలు చేస్తుండాలి, సినిమాలు మనం చూస్తుండాలి. This is a relationship I share with him, and it is the most beautiful relationship in the world, is of a fan and his hero. Agreed. I think that is genuinely my relationship with him. And I don't know, man, like it's so important, like growing up, right? All of your favorite heroes are very, very important growing up. They have a lasting impact on you. And I am just very, very proud that I am his fan, because there are some incredible things. Fans మాత్రమే కాదు, అందరూ నేర్చుకునే క్వాలిటీస్ ఆయన దగ్గర చాలా ఉన్నాయి. ఐ థింక్ బీట్ హ్యూమిలిటీ ఆర్ జస్ట్ స్మైలింగ్ ఆల్ ద టైమ్ అండ్ బీయింగ్ గుడ్ టు పీపుల్. ఐ థింక్ ఈజ్ అ వండర్ఫుల్ మ్యాన్ అండ్ దేర్ ఆర్ సమ్ వండర్ఫుల్ థింగ్స్ టు లెర్న్ ఫ్రమ్ హిమ్. బట్ ఎస్, అన్న డైరెక్ట్గా పరిచయం కానీ ఒక రిలేషన్షిప్ కానీ లేకపోవచ్చు, బట్ ఐ హ్యావ్ అ బిగ్గర్ రిలేషన్షిప్ దట్ ఈస్ ఆఫ్ అ ఫ్యాన్ అండ్ హిస్ హీరో. అంతకంటే గొప్ప రిలేషన్షిప్ ఏ ఉండాలి. దట్ ఈస్ అ రిలేషన్షిప్ ఐ షేర్ విత్ హిమ్. ఐ థింక్ బ్యూటిఫుల్లీ పుట్. అండ్ ఇదొక ఎత్తు అయితే, ఇప్పుడు నార్మల్గా మేము టాక్డ్ అబౌట్ ఆడిషన్స్ ఇదంతా వెళ్ళారని చెప్పి,
ఎంతైనా కూడా తర్వాత కొన్ని మాటలు వస్తాయి. ఈజ్ అన్ ఇండస్ట్రీ కిడ్ నెపో అలా మాటలు వచ్చినప్పుడు హౌ డూ యూ టేక్ దెమ్? అంటే ఇండస్ట్రీ కిడ్ అని ఒకళ్ళు ఎవరన్నా మాట అంటే డస్ దట్ ట్రిగర్ యూ ఆర్ యూ జస్ట్ లెట్ ఇట్ గో ఆర్ హౌ డూ యూ టేక్ దట్? నిజమే చెప్పారు గడ్డలి. అంటే మా ఫాదర్ సినిమా డైరెక్టర్, సినిమా వాతావరణంలో పెరిగాం. అది ఒఫెన్సివ్ ఏమీ కాదు. లేకపోతే నెపో కిడ్ అన్నప్పుడు దాని ప్రివిలేజెస్ కూడా దొరికితే బాగుండదు అనిపించేది. నా డెలింగ్ ఐ టెల్ యూ సంథింగ్. ఇట్స్ ఓకే, ఇట్ డజంట్ మ్యాటర్. ఐ థింక్ నాకు సంగీత్ మేమే ఇప్పుడు అది ఫీల్ అయ్యే మ్యాటర్ కాదుగా. ఏముంది దాంట్లో? నిజం ఏంటంటే మా ఫాదర్ ఒక సినిమా దర్శకులు, సినిమా వాతావరణంలో పెరిగాం. ఎంత కాదన్నా సినిమాని చేరుకోవడం, సినిమా ఇండస్ట్రీలో మనుషులు మన ఫ్యామిలీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా చేరుకోవడం ఎక్కడో అక్కడ హెల్ప్ అవుద్ది. అది నిజం. అండ్ మనం అది ఖచ్చితంగా ఒప్పుకోవాలి, యాక్సెప్ట్ చేయాలి. బికాజ్ ఐ థింక్ ఇట్స్ అ వండర్ఫుల్ థింగ్స్. ఇట్స్ మన లక్ అంటాం కదా, దట్ ఈస్ ద లక్. మా ఫాదర్ సన్గా పుట్టడం, నాకు కానీ సంగీత్కి కానీ ఆయన దర్శకుడు అవ్వడం, అది నిజంగా మా అదృష్టం. అండ్ దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్ మ్యాన్. అండ్ ఏంటి అంటే నెపో కిడ్ అని నన్ను ఎవరు అనలేదు. అంత ప్రివిలేజ్ కూడా నాకు రాలేదు. నెపో కిడ్ అన్నంత సీన్ కూడా అంత కూడా నన్ను ఎవరు చూడలేదు అనుకుంటా. ఐ డోంట్ నో, ఇస్ ఇట్? అంటే అంటారేమో, అంటే నేను విన్న దాని ప్రకారం ఇలా ఉండొచ్చేమో అన్న దానికి అడిగాను. వినకపోతే గ్రేట్. అంటే ఇండస్ట్రీ కిడ్ అనే దాకైతే మరి యూ మైట్ యాక్సెప్ట్, అంతేనా? ఇండస్ట్రీ కిడ్, ఐ మై ఫాదర్స్ కిడ్. బట్ ఇండస్ట్రీ కిడ్ అంటే అదేదో చిరాగ్గా ఉంది. అది ఎందుకు నవ్వుతున్నావు రా? అదేనా భూత ఏంటి? అరే నాకు డౌట్లు వస్తున్నారా నా మీద, ఎక్కువ మాట్లాడుతున్నాను. బాగాలేదా? నో ఏం చెప్పాలి? ఇట్ డజంట్ ఫీల్ ఎనీథింగ్. బట్ అది నిజం. సినిమాల్లో పుట్టి పెరిగాం, దాంట్లో తప్పేమీ లేదు. దీనివల్ల మాకు అవకాశాలు దొరకడం ఖచ్చితంగా ఈజీ అయిందా? అది 100% నిజం. సినిమా బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇక్కడ రావడం ఇంకా చాలా చాలా కష్టం. అండ్ మనం అది యాక్సెప్ట్ చేయాలి, రెస్పెక్ట్ చేయాలి. అది అంటే సినిమాల్లో ఉండి అవకాశాల కోసం అంటే ట్రై చేయడం అనేది సత్యం. కానీ డెఫినెట్గా అది కనెక్షనే కాదు, అది ఎక్స్పోజర్ కూడా ఇంపార్టెంట్. సో ఆ ఎక్స్పోజర్ మాకు దొరకడం అదృష్టమే కాదు. ఐ నెవర్ ఫెల్ట్ బ్యాడ్ అబౌట్ ఇట్, నాట్ అట్ ఆల్. అండ్ ఈ లైక్ షేర్ సబ్స్క్రైబ్ దాకా యూ చెక్ ద రివ్యూస్ అన్నారు కదా, దాని తర్వాత రివ్యూస్ అనేది పక్కన పెడితే ఇఫ్ ద ఫిల్మ్ డజంట్ పర్ఫార్మ్ ఏదన్నా తిరిగినప్పుడు హౌ డూ ఇంట్రాస్పెక్ట్? సంగీత్ నేను జోక్ వేసుకుంటాం యాక్చువల్గా, వీఆర్ అండర్ ప్రివిలేజ్ నెపో కిడ్స్ అని. నెపో కిడ్ అనే ట్యాగ్ ఏమన్నా ఇచ్చారేమో కానీ ప్రివిలేజెస్ ఎవరు ఇవ్వలేదని వెయిట్ చేస్తున్నాం. No, but we had wonderful people in our life. So I think I shouldn't be joking about it too much also, because there are these, you never do anything alone in this life. I know for a fact that I have such good wishes, well wishes from everybody. So this wonderful thing. So I meet the media, Telugu media ni kalsinappudu. Somewhere everybody knows my father at some point. The seniors at least, because they from the they come and they wish me good. I meet some wonderful people and directors I get to meet in the industry. So for example, my UV Vamshan first time కలిసినప్పుడు కూడా he shared a story that he shared with my father. Okay. And how did that happen? Because of my father. And that is the goodwill that he built for himself. And me and Sangeet 100% benefit of that goodwill. And we can't take that for granted. We just have to be responsible about it. And truly it's been great. It's been wonderful. Yeah. సో ఆ క్వశ్చన్ మధ్యలో మిస్ అయిపోయింది మంది. సో ఇఫ్ అ ఫిల్మ్ డజంట్ వర్క్ హౌ డూ ఇంట్రాస్పెక్ట్ యువర్ సెల్ఫ్? అంటే ఎక్కడెక్కడ బాగా వెళ్ళలేదు అని చెప్పి యూ సిట్ అండ్ వాచా, లేకపోతే లేదు ఇది అయిపోయింది ఐ విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ అన్నట్ట? హౌస్ యువర్ ఫీల్ అవుతాం గడ్డలి, అంత అయిపోయింది మూవ్ ఆన్ అవుతా. ఏంటి సినిమా అది కాదంటే ఇప్పుడు మాట్లాడింది అయ్యా, అంటే నేను నీతో 150-200 మంది కష్టపడి సినిమా చేస్తే అయిపోయింది మూవ్ ఆన్ కాదు. అది చెప్పినోడు అబద్ధం చెప్పినట్టు చెప్తా. అది గడ్డలి ఇప్పుడు అదో మాట్లాడే దాంట్లో యూ హ్యావ్ టు ఎంజాయ్ పర్స్పెక్టివ్ మాట్లాడుతుంటే నేను అనుకున్నా మేబీ దిస్ ఎక్స్పీరియన్స్ మూవ్ ఆన్ అన్నట్టు అంటావేమో అనుకున్నా. అంత ఎలా ఉంటుంది తెలుసా, బయటకు వెళ్ళాలంటే భయం వేస్తుంది తెలుసా అసలు. అది బాబాయ్ టార్చర్. ఐ మీన్ దిస్ ఇస్ ద, మనం లైట్గా మాట్లాడుకున్నా డెలింగ్ మనం చాలా లవ్ చేసి ఒకటి చేస్తే అది వర్క్ అవ్వనప్పుడు అఫ్ కోర్స్ ఇట్ ఫీల్స్ బ్యాడ్. మనం ఫీల్ అవ్వాలి. ఆ ఫీల్ అవడంలోనే ఏదో నేర్చుకుంటాం, మళ్ళీ నెక్స్ట్ సినిమాలో ఇంప్రూవ్ చేసుకుంటాం, ఇంకో ట్రై చేస్తాం. సో ఐ థింక్ ఇట్స్ ఇంపార్టెంట్ టు ఫీల్ బ్యాడ్. ఇట్స్ ఇంపార్టెంట్. సక్సెస్ ఎంజాయ్ చేసేద్దాం కానీ ఫెయిలియర్ ఫీల్ అవద్దంటే ఎలా కుదురుద్దబ్బా?
100% ఫెయిల్యూర్ మనం ఫీల్ అవ్వాలి, దాని నుంచి మనం నేర్చుకోవాలి, అర్థం చేసుకోవాలి. అండ్ ఆబ్వియస్గా ఐఎమ్ షూర్ ఫర్ అ ఫ్యాక్ట్ దట్ నేను వచ్చి గోల్కొండ హై స్కూల్ ఐ బిన్ ఓవర్ హియర్ ఫర్ 10 నేను చైల్డ్ యాక్టర్గా ఇక్కడ ఉన్నాను కాబట్టి డెఫినెట్లీ ఐ బిన్ హియర్ ఫర్ వాట్ గోల్కొండ 2010 15 years అయిందా. సో ఐ బిన్ హియర్ డెఫినెట్గా ఎక్స్పీరియన్స్ తోటి ఐ థింక్ వీ బికమ్ ఇమ్యూన్. డెఫినెట్లీ సంబడి సీనియర్ ఇఫ్ యూ ఆస్క్ దిస్ క్వశ్చన్ దే విల్ హ్యావ్ అ డిఫరెంట్ ఆన్సర్ బికాస్ దే హవ్ సీన్ ఎవ్రీథింగ్. మనం ఇంకా చూడాల్సిన చాలా ఉన్నాయి కాబట్టి ఆబ్వియస్లీ వీల్ రియాక్ట్ టు థింగ్స్ డిఫరెంట్లీ, వీల్ రియాక్ట్ టు అ ఫ్లాప్ డిఫరెంట్లీ ఫ్రమ్ సంబడి హూస్ హ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ 30-40 years, and we'll react to hit differently from somebody who has had experience of 30-40 years. Yeah, I think we keep growing, we have to learn, and of course it feels bad, it feels really bad. బయటికి రావడం కారణంగా నాకు అర్థమైపోయింది ఏంటి సీన్. బయటికి రావాలంటే రకరకాలుగా ఉంటుంది అది. అంటే సడన్లీ వన్ హార్ష్ రియాలిటీ ఇస్ దట్ యూ మేక్ అ ఫిల్మ్ అండ్ యూ థింక్ దట్ యూ మేడ్ బెస్ట్ ఫ్రెండ్స్, అండ్ వెన్ ద ఫిల్మ్ డజంట్ వర్క్ those relationships don't exactly stay. People move on, but there will be films. మళ్ళీ కొన్ని సినిమాలు ఉంటాయి, ఆ సినిమా ఆడినా ఆడకపోయినా అక్కడ తయారు చేసుకునే ఫ్రెండ్షిప్స్ మీతో ఉంటాయి, అండ్ దోస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ దోస్ ఆర్ స్పెషల్. అది అన్నిసార్లు జరగదు, కొన్ని సినిమాలు జరిగితే నాకు జరిగింది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఈవెన్ దో ఫ్యూ ఆఫ్ మై ఫిల్మ్స్ didn't work, but there are certain relationships that I've made that I'll always be grateful for because they're still around, they're still there to support and believe in me. అండ్ వెన్ వి టాక్ అబౌట్ ఆల్ దిస్ ద మనీ ఆస్పెక్ట్ ఆఫ్ సైడ్ ఆల్సో మనం టు మెయింటైన్ అవర్ సెల్ఫ్ అంటే యాజ్ అన్ యాక్టర్ కానీ మనం వేసుకునే బట్టలు యూనో లైఫ్ స్టైల్ ఏదన్నా కొంచెం మనీ అనేది మనకు కొంచెం డెఫినెట్లీ అది ఎవరికైనా కావాలి, కొంచెం ఇటు పక్క మెయింటైన్ చేసుకోవడానికి కావాలి అన్నట్టు ఉంటుంది కదా మనకి. సో హౌ డూ యూ డీల్ విత్ మనీ ఆస్పెక్ట్ అనేది ఇక్కడ సినిమాకి వచ్చిన తర్వాత హౌ డిడ్ యూ యూనో టేక్ కేర్ ఆఫ్ ద మనీ పార్ట్? ఇది తర్వాత వస్తుంది ఒక సెగ్మెంట్ మాకు కానీ ముందర అడిగేస్తున్నా. 2 myths ఉంటాయి డార్లింగ్ బయట నుంచి లోపలికి వచ్చాం చాలా క్లియర్గా 2 myths. ఒకటి, సినిమా వాళ్ళకి ఫస్ట్ డే సినిమా టికెట్లు చాలా ఈజీగా దొరుకుతాయి. ఇది అన్నిటికంటే పెద్ద మిత్తు, దొరకవు, అలాగా లేదు, అది పెద్ద అబద్ధం. 2, సినిమా వాళ్ళందరి దగ్గర బోల్డ్ డబ్బు ఉంటుంది, అది రెండో అబద్ధం, రెండో మిత్. ఇవి 2 నిజాలు కాదు. అందరి దగ్గర డబ్బులు ఉండవు, కొందరికి టికెట్లు దొరుకుతాయి, కొందరి దగ్గర డబ్బులు ఉంటాయి, కొందరి దగ్గర ఏమీ ఉండవు. యునో సో ఇవి 2 మేజర్ మిత్స్ ఐ పర్సనలీ ఫీల్. మనీ ఈజ్ అ బిగ్ థింగ్ మ్యాన్. అమ్మా, ఐ ఫీల్ లైక్ వెన్ ఐ థింక్ అబౌట్ ఇట్ ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ ఫర్ ది ఆపర్చునిటీస్ ఐ గాట్, బట్ ఐ థింక్ వేర్ మమ్మీ ఆర్ మీ ఆర్ సంగీత్ struggled was or like money plays a big role. Money is very very important. It's important to have money. Money చాలా ఇంపార్టెంట్ డార్లింగ్. అసలు అన్నిటికంటే రెస్పెక్ట్ నా లైఫ్లో నేను ఇచ్చేది మనీకే. ఖచ్చితంగా నువ్వే కాదు బయట వాళ్ళు కూడా మనీకే ఇస్తారు, అది ఫ్యాక్టే. ఇట్స్ నాట్ సంథింగ్ బీ సాడ్ అబౌట్. ఇట్స్ అ క్లారిటీ దట్ వీ షుడ్ లివ్ బై అండ్ మేక్ దట్ మనీ, నో. అండ్ ఐ థింక్ వీ షుడ్ మేక్ దట్ మనీ టు గివ్ అవర్ ఫ్యామిలీ అ గుడ్ లైఫ్, టు earn that certain respect, and I think it's very very important. ఇక్కడ మనీ ఉంటే ఐ థింక్ డెఫినెట్లీ ఇన్ అన్ అన్సర్టన్ వరల్డ్ లైఫ్ ఇస్ ఈజియర్. అంటే బేసిక్గా అన్సర్టనిటీ ఉన్నప్పుడు మనీ ఉంటే ఈజీ అవుద్దిగా. ఖచ్చితంగా నాకు తెలిసిన సినిమాల్లో మనీ ఉంటే ఖచ్చితంగా ఈజీ అయ్యాలి కొంతవరకు. ఐమ్ సేయింగ్ మనీ ఉంటే అంతా ఈజీగా వచ్చేస్తాను నేను అనట్లేదు బాబాయ్, రేపు నన్ను వేసుకుంటారు. నేను ఏమంటానంటే మనీ ఉండడం అన్ని సిచ్యువేషన్స్లో హెల్ప్ఫుల్లే. అన్సర్టన్ వరల్డ్ లైక్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో కానీ ఇలాంటి మనం పేచెక్ టు పేచెక్ బతుకుతాం కాబట్టి డబ్బులు ఉండడం అనేది నిజంగా ఇట్ రియలీ రియలీ హెల్ప్. బికాజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం 4 సినిమాలు ఆడలేదు, తెగ ఫీల్ అయిపోయాం. ఇప్పుడు అర్జెంట్గా మనం ఒక బ్రేక్ తీసుకోవడం అవసరం అనిపించింది నాకు. లాస్ట్ 4-5 సినిమాలు ఆడి ఉండకపోవచ్చు, ఆ 2 సినిమాల తర్వాత బ్రేక్ తీసుకోవాలనిపించింది. కానీ నాకు బ్రేక్ తీసుకునే ఛాన్స్ లేదు because I live from paycheck to paycheck and I have to get the next paycheck, so I have to do the next film. So who do I have to thank? I took this 2 years gap. I have to thank Sangeet because Sangeet took off. Sangeet started making money. Because Sangeet started making money, I could have afforded to take a break. Sangeet గాడు సంపాదించడం గట్టిగా మొదలెట్టాడు కాబట్టి నాకు ఈ 2 ఏళ్ళు బ్రేక్ తీసుకునే స్కోప్ దొరికింది. సో సీ హౌ ఇంపార్టెంట్ మనీ ఈజ్. ఈ గ్యాప్ కూడా చాలా పెద్ద లగ్జరీ డెలింగ్, ఇది అదృష్టం డార్లింగ్. మనం మాట్లాడుకుంటాం కదా ఏంటి 4 సినిమాలు ఆడక గ్యాప్ తీసుకొని ఇంకో సినిమా చేద్దాం అనేది, ఇది లగ్జరీ. అండ్ ఐ ఫీల్ లైక్ ఐ గాట్ దిస్ బికాస్ సంబడి
else from my family is making money, so I could relax and take this break. So, and that is how important it is. 100%. అంటే మజా వస్తుంది కదా ఇంత మనం మనీ గురించి మాట్లాడుకుని ఫ్యామిలీలో వెన్ యూ సీ ఏ పోస్టర్ 100 కోట్లు కొట్టింది సంగీత్ సినిమా Yeah, అన్నప్పుడు మజా ఆ ఫీలింగ్ ఎట్లుంటుంది లోపల 100% it feels great. There's no difference for us. మ్యాడ్ 1 నాదే, మ్యాడ్ 2 నాదే. అది నేనే ఆడికి ఇంకో 2 బాకీ ఉన్న హిట్లు. సో ఐ థింక్ దట్స్ హౌ నేను అదే చెప్పా కదా, నేను మమ్మీ వాడు. సో ఆర్ సక్సెస్ ఈజ్ 1. సో ఐ థింక్ ఇట్స్ జస్ట్ ఐ థింక్ నేనే వాడికి 2 బాకీ ఉన్నా. సో ఐ థింక్ ఐ హావ్ టు గివ్ దట్ టు హిమ్. దట్స్ హౌ వి థింక్. కూల్ మ్యాన్. Yeah. అండ్ ఈ కమింగ్ టు కపుల్ ఫ్రెండ్లీ ఐ సీ ద నెల్లూరు స్లాంగ్ ఆ సినిమాలో నాకు స్లాంగులు మార్చడం చాలా ఇష్టం డార్లింగ్. అంటే ఆ స్లాంగులు పట్టుకుని ఇఫ్ యూ ఏస్ ద స్లాంగ్ కదా ఆ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మజా ఉంటుంది అనిపిస్తుంది. యాక్టర్ ఎప్పుడన్నా కూడా వేరే వాళ్ళు ఇట్లా తెలంగాణ స్లాంగ్ మాట్లాడుకుంటారు, తెలంగాణ ఆంధ్ర స్లాంగ్ మాట్లాడుకుంటారు, దాంట్లో నెల్లూరు స్లాంగ్ పట్టుకుని ఏదైనా పట్టుకుని మస్తు మజా వస్తుంది. సో హౌ డూ యూ ఎంజాయ్ చేంజింగ్ స్లాంగ్స్? Yeah, I love it, man. I love it. I got to do Nellore for this. Nellore accent చేయాలంటే ఫస్ట్ మా సుదర్శన్ బైక్ ఫోన్ చేశాను. సుదర్శన్ బైక్ ఫోన్ చేసి భయ్యా ఏంటి పరిస్థితి, ఏం చేయాలి, డైరెక్టర్ అడగలేదు ఏమి. మా డైరెక్టర్ నెల్లూరు రాశాడు. న్యూట్రల్ నార్మల్గా ఏంటంటే న్యూట్రల్లో మాట్లాడేస్తుంటాం. అవును న్యూట్రల్ అయ్యా అది నాకు బోరింగ్ అనిపిస్తుంది. సో ఖచ్చితంగా మనం ఏదో ట్రై చేయాలి అన్నప్పుడు సుదర్శన్ బైక్ ఫోన్ చేసి భయ్య ఏంటి పరిస్థితి, భయ్య మన షార్ట్ ఫిల్మ్ చూడండి భయ్య అన్నాడు. భయ్య బ్యూటిఫుల్ షార్ట్ ఫిల్మ్స్ ఉంటాడు వెళ్ళి కొట్టేస్తాడు తెలుసా. అసలు నేను సినిమాల్లో చూసే మజా వస్తుంది నాకు. ఇదిగో ప్రియాంక, మోదీ ఈజ్ మై డాడీ అని కొన్ని షార్ట్ ఫిల్మ్స్ ఉంటాయి. ఇంకోటి ఏమన్నా గుర్తుంది తమ్ముడు, చెత్త కొట్టేస్తాడు షార్ట్ ఫిల్మ్స్. ఇదిగో ప్రియాంక ఉందా యూట్యూబ్ లో ఉందా? అవును ఒకసారి పెట్టవా చూద్దాం. ఈ పేరు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇంకోటి మోడీ ఈజ్ మై డాడీ. మోదీ ఈజ్ మై డాడీ. అదేనా మోదీ ఈజ్ మై డాడీ కదా. ఇంట్రెస్టింగ్. మోదీ ఈజ్ మై డాడీ చెత్త కొట్టేస్తాడు. క్రేజీ. ఇదిగో ప్రియాంక ఏదైనా ఫస్ట్ది. అది నాకు కోపం వచ్చింది అదొకటి. నాకు కోపం అయ్యో అమెరికాకి దారేది, ఇలాంటివి బ్యూటిఫుల్ డైలింగ్ చిత్త కొట్టేస్తాడు తెలుసా షార్ట్ ఫిల్మ్స్ రాతను. క్రేజీ అంటే అది చూద్దామని. రైట్. సో హౌ డిడ్ యూ హీ హెల్ప్ యూ, లేకపోతే షార్ట్ ఫిల్మ్స్ చూసి వచ్చుకున్నా లేకపోతే ఏంటి? ఏమైనా చిన్న చిన్న డౌట్లు ఉంటే మనం ఫోన్ చేసి అడిగినా షార్ట్ ఫిల్మ్స్ చిత్త కొట్టేస్తాడు అబ్బా. కొన్ని ఎలా అది ఏ షార్ట్ ఫిల్మ్ గుర్తాడు, మోదీ ఈజ్ మై డాడీ అదో. మా కేటీ గాడు ఉంటాడు, మా కేటీ గాడు పార్క్లో అమ్మాయిని చూసి ఆ అమ్మాయికి వెళ్ళి ప్రపోజ్ చేద్దాం అనుకుంటే ఈయన సుదర్శన్ బ్రోని రే ఏమన్నా చెప్పరా, ఏమన్నా మాట్లాడరా, మరాఠీ వచ్చి మాట్లాడేదా అంటాడు. ఆ టైమింగ్ అసలు మామూలు టైమింగ్ కాదు సుదర్శన్ బ్రో. ఐ ఫీల్ లైక్ ఐ థింక్ బేసిక్గా అతను ఆయన షార్ట్ ఫిల్మ్స్ చూసి క్యాచ్ ఎక్కువ చేశాను. ఏమైనా డౌట్ ఉంటే అవి సెట్లో 2-3 నెల్లూరు నుంచి వచ్చిన వాళ్ళు ఉండేవాళ్ళు. సో వాళ్ళని అడిగేవాడిని. దట్స్ హౌ ఐ రియలీ ఎంజాయ్డ్ ఇట్. ఇట్ వాజ్ అమేజింగ్. అంటే యూ విల్ హ్యావ్ దిస్ స్లాంగ్ త్రూ అవుట్ ద ఫిల్మ్. ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్. నాకు మస్తు ఇష్టం అందుకనే స్లాంగులు పట్టుకుని చేసేది. ఇట్ విల్ బీ యూజ్డ్ ఐ థింక్ కరెక్ట్లీ, నాట్ ఇన్ ది ఎక్స్ట్రీమ్. ఎగ్జాక్ట్లీగా నేను సుదర్శన్ అడిగా భయ ఎక్కడెక్కడ మనకి యాస వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మా మమ్మీది వరంగల్, మమ్మీతో అమ్మమ్మతో మాడితే సంగీత్ నాది టోన్ మారిపోద్ది. ఇప్పుడు మన ఇద్దరం మాడుకుంటున్నాం, ఇది వేరే లాంగ్వేజ్ వస్తుంది. సో ఆబ్వియస్గా ఐ థింక్ మనం మాట్లాడే వాళ్ళు బట్టి మన స్లాంగ్ వస్తుంది కదా. సో ఐ థింక్ వీ వాంట్ బి వెరీ స్పెసిఫిక్ దేర్. భయ ఎక్కడెక్కడ వాడచ్చు అని చెప్పి ఎక్కడెక్కడ వాడాలో ఎలా మాట్లాడాలో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం మా మమ్మీ పుట్టింది వరంగల్, బట్ ఇక్కడ పెరిగింది కాబట్టి ఇక్కడ డైలెక్ట్ హైదరాబాద్ డైలాగ్ ఉంటుంది. అది మెల్లమెల్లగా మారిపోయింది. మళ్ళీ డాడీని పెళ్లి చేసుకుంది, డాడీస్ ఫ్రమ్ రాజమండ్రి. సో అది మెల్లగా న్యూట్రల్ అయిపోతా అది మారుతా వస్తుంది బేసిక్లీ. సో వీ వాంట్ బి వెరీ స్పెసిఫిక్. సో యా నాకు మస్త్ అంటే అదొక ప్లస్ కూడా కదా. ఒక రాజమండ్రి సైడ్ నుంచి ఇటు వరంగల్ సైడ్ అంటే తెలంగాణ ఇటు పక్క ఆంధ్ర 2 పట్టుకోవచ్చు. సో అప్పుడు అటు పక్క వెళ్ళేటప్పుడు మమ్మీలతో మాట్లాడేటప్పుడు తెలంగాణ మాట్లాడతారా? వరంగల్ తెలంగాణ మళ్ళీ వేరే ఉంటది. వాళ్ళు వచ్చిల్లు చేసిల్లు అన్నట్టు ఉంటది వాళ్ళది. నేను సంగతి ఎప్పుడు వరంగల్ ఉండలేదు, అంత స్పెసిఫిక్ గా తెలియదు. బట్ యా ఆ టోన్ కి వెళ్ళిపోద్ది డెఫినెట్లీ. సో హౌ వాజ్ ఎప్పుడు మొదలు పెట్టారు కపుల్ ఫ్రెండ్లీ? నేను ముందర చూసా, ముందర ఎప్పుడు వచ్చింది టీజర్ అండ్ ఆల్. సో హౌ వాజ్ ద జర్నీ ఆఫ్ కపుల్ ఫ్రెండ్లీ? లుక్స్ వెరీ ఫ్రెష్ మ్యాన్. థ్యాంక్స్ మ్యాన్. లుక్స్ వెరీ ఫ్రెష్. సో వాజ్ ద జర్నీ ఆఫ్ కపుల్ ఫ్రెండ్లీ ఎలా? కపుల్ ఫ్రెండ్లీ ఓ మ్యాన్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఐ థింక్ ఇట్ కేమ్ ఎట్ అ టైమ్ వెన్ జనవరి 2023 అనుకుంటా. మనవాడు ఎలాగో నాకు మెసేజ్ పెట్టి, మెసేజ్ కూడా తెలుసా, హై సార్ అని పెట్టాడు. ఏం పెట్టలేదు ఇంక మెసేజ్. నేనే అప్పుడు మనోడు ప్రొఫైల్ ఓపెన్ చేసి చూస్తే పోస్టర్ కనపడింది. పోస్టర్ మీద కపుల్ ఫ్రెండ్లీ అని రాసింది పోస్టర్. అది షార్ట్ ఫిల్మ్, అది కపుల్ ఫ్రెండ్లీ షార్ట్ ఫిల్మ్ తీసాడు మనోడు. ఆ పోస్టర్ నచ్చి నేను కాల్ చేశా, నంబర్ డార్లింగ్ అని చెప్పి.
మనోడు ఈజ్ ఫ్రమ్ చెన్నై. అప్పుడు కలుద్దాం అనగానే టక్కని మనోడు బయలుదేరి వచ్చి ఇక్కడ హైదరాబాద్లో కలిసి అలా కథ చెప్పాడు. నాకు వినగానే విపరీతంగా నచ్చింది. అండ్ అండ్ ఐ న్యూ దట్ దిస్ ఇస్ సంథింగ్ దట్ ఐ హ్యాడ్ టు డూ ఆఫ్టర్ ఈ సర్టన్ ఏదేదో గ్యాప్ ఏదైతే తీసుకున్నామో గ్యాప్ తర్వాత ఖచ్చితంగా దీంతో స్టార్ట్ చేద్దామని నేను చాలా స్ట్రాంగ్గా ఫీల్ అయ్యాను. అండ్ దాట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. అండ్ దెన్ ఇమ్మీడియట్గా నాకు నచ్చగానే వెళ్ళి మా అజయన్నకి వినిపించా, హూస్ ద ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఫ్రమ్ యూవీ క్రియేషన్స్. అన్నకు బాగా నచ్చింది. అండ్ దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. మా అన్నకు కూడా బాగా నచ్చడం, యూవీ వాళ్ళకు కూడా బాగా నచ్చడం. అండ్ దే గేవ్ మీ దిస్ ఆపర్చునిటీ. దట్స్ హౌ దిస్ ఫిల్మ్ స్టార్టెడ్. అండ్ యా, ఫీల్స్ డామ్ గుడ్. అంటే ఇట్లాంటివి అంటే మనకి ఆఫ్ లేట్ రామ్ కామ్స్ కానీ రొమాంటిక్ ఫిల్మ్స్ అని కానీ కొంచెం తగ్గుతున్నాయని అనిపిస్తుంది నాకు. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్ డెఫినెట్లీ. సో వెన్ యూ సెట్ ద ఒరిజినల్ ఇస్ ద నెక్స్ట్, అంటే ఎంత ఒరిజినల్ ఉంటే అంత కమర్షియల్ అన్నట్టు వెన్ వీ డిస్కస్డ్. సో ఒరిజినాలిటీ వైజ్ వాట్ యూ థింక్ ఇస్ ద యూఎస్పీ ఆఫ్ దిస్ ఫిల్మ్? I think the whole treatment of this film I thought was very, very unique. అంటే ట్రైలర్ చూస్తే కూడా ఆ హీరో హీరోయిన్ కలవడం ఉంటుంది చూసావా, సినిమాలో కూడా హీరో హీరోయిన్ కలవడం అది ఫస్ట్ టైం. అండ్ ఐ థాట్ we make a lot of films, we make a lot of love stories, but very rarely we make love stories so real about how they met and how it happened and how life unfolds. I felt like ఈ సినిమా ట్రీట్మెంట్, ఈ సినిమా లవ్ స్టోరీ, వాళ్ళ జర్నీ చాలా రియల్గా ఉంటుంది. అండ్ దే కమ్ ఫ్రమ్ దిస్ డిఫరెంట్ వరల్డ్స్. అండ్ ఐ ఫెల్ట్ లైక్ మావాడు అశ్విన్ హూజ్ ద డైరెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్, నాకెందుకు ట్రీట్మెంట్ వెరీ వెరీ ఫ్రెష్ అనిపించింది. I think how he treated this film, I think is very, very unique. And I can't wait for you, all of you, to watch it, and audience to watch it and tell me how it goes. Really looking forward. So coming back to this Permit Room, మేము Permit Room లో we talk about drinking career అన్నమాట. So with which drink did you start? మధుపానం, మహదానందం, మహాధైర్యం. So at what age, when did you start? బెంగళూరు ఫస్ట్ ఇయర్ ఆఫ్ కాలేజ్ ఫస్ట్ టైం టేస్ట్ చేయడం. అప్పుడు ఓల్డ్ మంక్ టెట్రా ప్యాకెట్లు దొరికేవి. ఓల్డ్ మంక్, ఇంకోటి ఏదో విస్కీ బ్రాండ్ టెట్రా ప్యాకెట్లు దొరికేవి, గుర్తుందా? గుర్తుంది, మనకు గుర్తుంది. ఫైర్ పాలా? నాట్ ఫైర్ బాల్ బ్రో, నాట్ రియలీ. ఓల్డ్ మంక్ వాస్ టెట్రా ప్యాక్స్ యూస్ టు గెట్. యా, దట్ ఐ థింక్ దట్ వాజ్ అది కోక్. కోక్లో మిస్ చేసాడు. ఐ థింక్ దట్ వాజ్ మై ఫస్ట్ డ్రింక్ ఎవర్, ఫస్ట్ ఇయర్ ఆఫ్ కాలేజ్. యా, అంత దాని తర్వాత ఏంటి ఫీలింగ్? నువ్వు నాకు నచ్చే సినిమాలాగా ఇంకోటి వేయాలనుంది అంతే అనుకుంటా. ఐ థింక్ అలాగే స్టార్ట్ అయింది. బట్ అర్ధాంతరంగా ఆగిపోవాల్సి వచ్చింది. సో అలా ఆగిపోయింది. ఓహో, ఇప్పుడు అంటే కెరీర్ వద్దు, ఈ కెరీరే వద్దు, ఇది ఈ కెరీరే వద్దు అసలు వద్దు. ఐ థింక్ ద థింగ్ ఇస్ ఐ థింక్ ఇదే సీరియస్, నీకు బోర్ కొట్టే ఆన్సర్ యాక్చువల్గా ఇది. ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైమ్ డార్లింగ్. I think I know it started like that and it's good. Mand anedi waste of time, waste of life. Life is too beautiful to waste on alcohol. And I've enjoyed alcohol. I've had alcohol, but it's shit. It really makes our life worse. And I've had enough to realize that there's no point in this. This is not happiness. This is just numbing ourselves. Chala boring kada. But నాకు తెలుసు, బట్ ఐ థింక్ ఇట్స్ పాయింట్లెస్. ఐ డోంట్ థింక్ ఎనీ ఆఫ్ us should drink. సో హౌ డూ యూ సెలబ్రేట్? ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఇది లేదన్నప్పుడు సక్సెస్ వచ్చినప్పుడు సెలబ్రేట్, వాట్ డూ థింక్ ఇస్ అ గుడ్ సెలబ్రేషన్? మానేసిన తర్వాత అంత సెలబ్రేషన్ చేసుకునే అవకాశం రాలేదు డార్లింగ్. రాగానే చెప్తాను నేను. ఆఫ్టర్ కపుల్ ఫ్రెండ్లీ విల్ టాక్ అబౌట్ దిస్. యా. సో ఇంకోటి, ఇప్పుడు ఇంకో సినారియో ఏంటంటే మనకి ఒక సీన్లో వి బోత్ ఆర్ కిడ్నాప్డ్. ఓకే, మన ఇద్దరం కిడ్నాప్ అయ్యా. కిడ్నాపర్ గాడు మన ఇద్దరిని తీసుకెళ్ళి ఒక స్థావరంలో పెట్టాడు మనని. ఓకే, పెట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మనం ఇలానే మాట్లాడుకుంటున్నాం, ఏదో గప్పాలు ఆడేస్తున్నాం అని చెప్పి ఆడికి తిక్కొచ్చి ఆడేదో నెగోషియేషన్ కాల్ చేసుకోవాలి కదా వెళ్ళి. కిడ్నాపర్ గాడు డిస్టర్బ్ అవుతుందని చెప్పి మనం కూర్చోబెట్టి, ఒరే మీకు నచ్చిన సినిమాలు చెప్పండిరా, నేను తీసుకుని వస్తాను, ఓ 3 సినిమాలు చెప్పండి, ఇద్దరు తీసుకుని వస్తా, మీరు చూస్తూ మాట్లాడుకుంటూ ఉండండి చాలు అని అన్నాడు వాడు. సో what are those 3 films that you'll select, that you'll take? వాటితో ఆర్డర్ చేయించుకుని నువ్వు నాకు నచ్చావు,
ఓకే. కలిసి చూసేయచ్చు ఇది. ఆ! డార్లింగ్, నైస్. చంటబ్బాయి. వావ్! నాకు ఫస్ట్ 3 ఇవే వచ్చాయి ఆ! మైండ్‌కి. అంటే ఎన్ని సార్లు చూసినా నాకు సేమ్. నాకు కూడా ఎప్పుడు నా మైండ్‌లో ఎప్పుడు నువ్వు నాకు నచ్చావు, మన మొదటి మల్లీశ్వరి ఈ మూడే నాకు వెళ్తూ ఉంటాయి. యాహ్! బట్ యాక్షన్ అంటే ఇప్పుడు మధ్య కొంచెం మా వాళ్ళు సజెస్ట్ చేసిన తర్వాత హాలీవుడ్ ఫిల్మ్స్ అంతా చూస్తున్నాను నేను. డార్క్ నైట్ రైజెస్. అది అప్పుడే పడుకున్నాం. అది కవర్ చేసావు. సో ఇంగ్లీష్ ఫిల్మ్స్, హాలీవుడ్ ఫిల్మ్స్ అండ్ ఆల్ ఆల్సో యూ ఫాలో? అన్ని సినిమాలు చూస్తాను మాక్సిమం. వాటిలో 2 వదిలితే బాగున్నాయన్నా నేను ఏమన్నా చూడొచ్చేమో. ఎనీ 2 ఫిల్మ్స్? వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ వాజ్ ఫెనామినల్ ఫిల్మ్. ఓ అది థ్యాంక్ యూ. ఏమన్నా వాళ్ళు చెప్పారు చెప్పారా? ముందర సూపర్ సినిమా కదా లిస్ట్ లో ఉంది. అది కాకుండా ఇంకో సూపర్ సినిమా. అందరూ F1 అని చెప్తున్నారు. సో F1 ఇస్ ఆల్వేస్ డెఫినెట్లీ గ్రేట్ ఫిల్మ్. బట్ F1 కాకుండా ఇంకేం వచ్చాను చూసా. నేను రీసెంట్గా ఒక సినిమా చూసి డార్లింగ్. అది ఒకసారి స్టార్ట్ చేసి ఆప్సా, మరి రీసెంట్గా కంప్లీట్ చేసా, ఫ్రీ గా అని చెప్పి. రాయనల్స్ది మస్తు నచ్చింది. అంటే నాకు ఏంటంటే మీ ఆలోచనకి హద్దు లేదు అన్నప్పుడు అలాంటి సినిమాలు వస్తాయేమో అని చెప్పి నాకు మస్తు నచ్చింది అనమాట. అంటే మేబీ మా వాళ్ళు చెప్పడం అది అంత అతని ఆలోచనలు నిజంగా హద్దు లేదు. అసలు అతని స్టోరీయే ఫెనామినల్ స్టోరీ డార్లింగ్. ఐ థింక్ రాయన్ రెనాల్డ్స్ హ్యాస్ అన్ ఇంక్రెడిబుల్ స్టోరీ టు టెల్. బికాజ్ తెలుసా డెడ్పూల్ ఫైనల్గా ఎలా వచ్చిందో? తెలీదు. డెడ్పూల్ అనే క్యారెక్టర్ మనోడు ఎక్స్మెన్ ఆరిజిన్స్ బుల్వరీన్ అనే ఒక సినిమాలో మనోడు ఫస్ట్ నుంచి ఆ డెడ్పూల్ క్యారెక్టర్ అంటే చాలా ఇష్టం. అది చేసే అవకాశం తనకు వచ్చింది, కానీ దాంట్లో చండాలంగా చేస్తున్నారని అతను కూడా తెలుసు. అయినా సరే ఛాన్స్ వదులుకోకూడదు అని ఆ సినిమా చేశాడు. తర్వాత చాలా కష్టపడ్డాడు. ఎవ్వరు అంటే అప్పటికి సూపర్ హీరో సినిమాలో ఏ రేటింగ్ ఇస్తే, ఆర్ రేటింగ్ ఇస్తే, అంటే సూపర్ హీరో సినిమా అంటే పిల్లల సినిమాలు కదా, ఏ రేటింగ్ ఆర్ రేటింగ్ వస్తే పిల్లలు చూడరని చెప్పి ఆ పర్టికులర్ క్యారెక్టర్ కొంచెం బూతులు మాడే క్యారెక్టర్, నిజానికి అంటే రక్తపాతం ఉన్న క్యారెక్టర్. సో అది గ్రీన్ లైట్ చేయట్లేదు. అది ఫాక్స్ ఎవరు నాకు ఐడియా లేదు లాస్ట్ అప్పుడు. అది ఒక టెస్ట్ షూట్ చేసి ఒక వీడియో కట్ చేసి అది ఎవరో లీక్ చేశారు. అది ఇంకా అయిపోయింది, ఇది జరగదు, ఇది రాదు అన్న టైంలో అది లీక్ అయింది. అది లీక్ అయి వైరల్ అయిపోయి ద ఫిల్మ్ గాట్ గ్రీన్ లిట్. అండ్ దాట్ వాజ్ హిస్ వన్ మ్యాన్స్ పర్సివియరెన్స్. హీ బిలీవ్డ్. అండ్ అది అదృష్టం లీక్ అవడం. సో అతని కష్టం ఉంది, అది లీక్ అవడం అదృష్టం. అండ్ టుడే వీ సెలబ్రేట్ డెడ్పూల్ లైక్ సో మచ్ మ్యాన్. I can't wait for him to come to MCU. I think it's going to be really, really cool. నేను వొల్వరీన్ మొన్న వచ్చింది కదా రీసెంట్ ఫిల్మ్, దాంట్లో మార్వెల్ది ఇది వస్తుంది ట్యూన్ స్టార్టింగ్లో వస్తుంది కదా, ట్యాంక్ ఎండ్ గేమ్ మ్యూజిక్ వచ్చి మార్వెల్ది లోగో వస్తుంది. మనోడు ఎక్కడి నుంచి మొదలు పెడతారంటే సినిమా రాయన్ రెనాల్డ్స్ వాయిస్ వస్తుంది వెనకాల, ట్యాంక్ 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 అంటాడు. అన్న ఏది వదలవా నువ్వు అంటే, ఫోర్త్ వాల్ బ్రేకింగ్ డైలాగులు ఉంటాయి, మెటా డైలాగులు ఉంటాయి. అంటే క్రియేటివిటీని ఎంత గుంజగలుగుతా దీంట్లో నుంచి, పిండి పిప్పి చేసేసే అంత రేంజ్. నాకు అందుకే అంత మస్తు ఇష్టం రాయన్ రెనాల్డ్స్. అందుకే పట్టుకుని ఫ్రీగా చూసా. అది కూడా రియలీ వెరీ మస్తు కనెక్ట్ అయ్యాను దానికి. బ్రిలియంట్ ఎంటర్టైనర్. సో ఫైనలీ ద 4 ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ అని మాట్లాడతాం అనమాట. ఇందాక మనం మాట్లాడింది మనీ, దాంట్లో మనీ ఒక ఆస్పెక్ట్, టైం మేనేజ్మెంట్, మర్చిపోతా, ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్. ఈ ఆర్డర్లో బట్టి పడతాను నేను. ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, మనీ మేనేజ్మెంట్, టైం మేనేజ్మెంట్. మనీ ఎంత ఇంపార్టెంట్ అని మాట్లాడుకున్నాం. హౌ డూ యూ మేనేజ్ యువర్ మనీ మేనేజ్మెంట్లో హౌ గుడ్ ఆర్ యూ? నేర్చుకుంటున్నాను. ఐ థింక్ వీఆర్ ఆల్ లెర్నింగ్. నాకు అంతేం లేదు యాక్చువల్లీ. మనకేం మనీ మమ్మీ మేనేజ్ చేస్తాయి. నాకు కానీ సరిగ్గా మేము అంత తెలియడం కాదు. మనీ వస్తే మమ్మీకి ఇస్తాం, మమ్మీ మేనేజ్ చేస్తే. ఇంతవరకు ఉంది నాలెడ్జ్. ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఆల్ మనం నేర్చుకొని ఇంకొంచెం సంపాదించి అలాంటివి కూడా స్టార్ట్ చేద్దాం. సో డబ్బులు సంపాదిద్దాం, అన్నీ చేద్దాం మెల్లగా. నేర్చుకుంటున్నాను, చూద్దాం. అదొకటి. టైం మేనేజ్మెంట్, హౌ గుడ్ ఆర్ యు అట్ టైం మేనేజింగ్ టైం? టైం మేనేజ్మెంట్ గట్టిగా చేయాలి. అంటే దర్శిని అడిగాడు చూసావు ఇంట్లో ఏం చేస్తున్నావు అని. దాట్ మ్యాటర్స్. మనకి ఇదే జీవితం అనుకున్నప్పుడు ఎక్కడో అక్కడ మనం ఏం చేసినా సరే ఇక్కడికి లాగుతుండాలి. వీ హ్యావ్ టు మేక్ షూర్ దట్ వీఆర్ బెటర్ పర్ఫార్మర్స్, బెటర్ రైటర్స్, బెటర్ డైరెక్టర్స్ ఎవ్రీ సింగిల్ డే. అదే టైం మేనేజ్మెంట్ అంటే. రోజుకి నువ్వు నీ ప్యాషన్ కోసం, నీ పిచ్చి కోసం, నీ గ్రోత్ కోసం నువ్వు ఎంత టైం ఖర్చు పెడుతున్నావు, అది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఐ థింక్ దట్స్ సంథింగ్ వీ హ్యావ్ టు లెర్న్. అది మ్యాండేటరీ, తప్పదు అంతే. యా. సో అది కూడా లెర్నింగ్ కవే, టైం మేనేజ్మెంట్ అన్న వాళ్ళు 100% లెర్నింగ్ కవే.
దట్ కర్వ్ విల్ నెవర్ ఎండ్, బట్ ఇట్స్ ఆల్వేస్ అ లెర్నింగ్ కర్వ్. ఇట్స్ డెఫినెట్లీ అ లెర్నింగ్ కర్వ్ టుడే. ఇంకోటి ఏంటి ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్. మెంటల్ హెల్త్, ఐ జెన్యున్లీ థింక్ ఇది కొంచెం ఇప్పుడు కాంట్రవర్షియల్ కనిపించాం. మెంటల్ హెల్త్ ఇస్ డౌన్ స్ట్రీమ్ ఫ్రమ్ ఫిజికల్ హెల్త్. వాట్ ఐ మీన్ అంటే మనం ఫోకస్గా హెల్త్ మెయింటైన్ చేద్దాం, జిమ్కి వెళ్దాం, కరెక్ట్గా తిందాం, టైంకి పడుకుందాం. ఇవన్నీ చేస్తే ఐ ఫీల్ లైక్ ఇట్ విల్ రియలీ రిఫ్లెక్ట్ ఆన్ యువర్ మెంటల్ హెల్త్ ఆల్సో. అండ్ ఐ థింక్ ఇట్స్ ఇంపార్టెంట్. ఐ థింక్ మెంటల్ హెల్త్ ఇస్ డౌన్ స్ట్రీమ్ ఫ్రమ్ ఫిజికల్ హెల్త్. సో ఇప్పుడు ఫిజికల్ హెల్త్ కూడా, సో బేసిక్లీ జిమ్మింగ్ అండ్ ఆల్ యూ రెగ్యులర్లీ డూ? ఇప్పుడు గట్టిగా చేస్తున్నాను. ఇప్పుడు మెంటల్ హెల్త్ కూడా బాగుంది, ఫిజికల్ హెల్త్ కూడా బాగుంది, హెల్త్ బాగుంది. గాడ్స్ గ్రేస్. వెరీ గుడ్ టు హియర్ డార్లింగ్. ఎస్ డార్లింగ్. సో ఇట్ వాస్ వెరీ వండర్ఫుల్ కాన్వర్జేషన్ విత్ యూ. థ్యాంక్ యూ డార్లింగ్. లుకింగ్ ఫార్వర్డ్. ఇందాక చెప్పినట్టే చాలా ఒరిజినల్గా అనిపిస్తుంది. దాట్స్ వాట్ ఐ వాంటెడ్ టు సే. ఆ ట్రైలర్ చూసిన తర్వాత ఒరిజినల్గా అనిపిస్తుంది. సో ఇందాక అన్నట్టు ఎక్కడో మనకు కూడా ఇంబైబ్ అయిపోయినట్టుంది. ఏదైనా ఒరిజినల్ చూస్తే ఎగ్జైట్ అవుతాం మనం అన్నట్టు. రీ లుకింగ్ ఫార్వర్డ్. సో ఒక చిన్న సెటప్ పెట్టాం మేము ఇక్కడ. ఏంటిది? అలా ఒక గ్లాస్ పెట్టాం. నేనే కంగారు పడ్డాను. నెక్స్ట్ ఆల్ చేస్తాను. ప్లీజ్ సైన్ దిస్ ఫర్ us. ఆర్తి గారు వచ్చినప్పుడు చిన్న బొమ్మ వేశారు దీని మీద. వెరీ క్యూట్. మన ఆడిషన్ గురించి ఆడిషన్ చాలా ఈజీ. ఫోటో షూట్ అనగానే వీటితో నేను ఏం చేయాలి, ఇవి ఇంత ముందు వీటితో నేను ఏం చేశాను అన్న డౌట్ వస్తుంది. మనోడు చెప్తుంటారు నెక్స్ట్ పోజ్ అంటే పోజ్ ఏం చేయను. పోజ్ అంటే మాకు కొంచెం కష్టం అని చెప్పి కొన్ని చెప్తుంటాడు. చైర్ మీద ఇలా పెట్టి ఇలా కూర్చోండి. నాకు నా వల్ల గడ్డలి అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ యూ ఆల్సో షేర్ దట్. మోస్ట్ యాక్టర్స్ డూ, లాట్ ఆఫ్ యాక్టర్స్ డూ దట్. నిజంగా. ఒక్క నిమిషం డార్లింగ్, ఒక ఫైనల్ మనం కన్క్లూజన్. ఒక్కసారి నీ కెమెరా కట్ చూసి నీ స్టైల్లో వెన్ ఏదైనా ఏదైనా సీన్ సరిగ్గా అవ్వట్లేదు, కట్ ఇంకోటి చేద్దాం అన్నప్పుడు కట్ అంటాం కదా మనం, ఇలా యాక్టర్స్ అలా చూసి కట్ అంటే మేము కట్ చేస్తాం. కట్. A few moments later. Yes. Almost. Ah. Sir, 13, 19. Come on.